మళ్ళీ గ్రేటర్ హైదరాబాద్ అని కొత్తగా ఏర్పాటు చేశారు. కేవలం మజ్లిస్ను సంతృప్తి పరచడానికి, మజ్లిస్ యొక్క పెత్తనాన్ని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మీద రుద్దడానికి మరి ఈ రకమైనటువంటి ప్రయత్నాలు ఇవాళ ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి 150 గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు, అదేవిధంగా 20 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికి కూడా ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఉంటా ఉన్నారు. చేతి వృత్తులు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి, అదేవిధంగా వ్యవసాయం పనులు చేసుకుంటా ఉన్నారు. ఇంకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. కేవలం పన్నులు పెరగడం తప్ప ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగకరం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సోదరులారా, ఇవాళ కేవలం పేపర్ల మీద మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అంటే సరిపోదు. మరి అక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, మంచినీటి వసతి కానీ, మౌలిక వసతులు పెంపొందించరా అని నేను అడుగుతా ఉన్నాను. ఇప్పటికి కూడా గ్రామాల్లో 10 రోజుల్లో కూడా నీళ్ళు రావడం లేదు నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ బహుళ అంతస్తులకు పర్మిషన్లు ఇచ్చారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలుగుతుందో మనకు తెలుసు. ట్రాఫిక్ అంతా కూడా అంతరాయం కలుగుతూ ఉన్నది. ఇప్పటికే ప్రజలు హైదరాబాదు, బెంగళూరు లాగా హైదరాబాద్ కూడా తయారు చేసి టీఆర్ఎస్ ఈ కుంభకోణంతో ఇవాళ 5 అంతస్తులు 10 అంతస్తులు కట్టే బదులు 20 అంతస్తులు 30 అంతస్తులు 50 అంతస్తులు పర్మిషన్లు ఇచ్చి ఇవాళ హైదరాబాద్ను ఈ రకమైనటువంటి వాతావరణం నెట్టడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఈ మధ్యన హిల్ట్ పాలసీని తీసుకొచ్చారు. చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో దాదాపు 20 పారిశ్రామిక ప్రాంతాల్లో 10,000 ఎకరాల యొక్క భూమిని ఒకేసారి ఒక్క కలంపొడితోని మరి మల్టిపుల్ జోన్లోకి మార్చడం ద్వారా ఈ యొక్క పెద్ద కుంభకోణానికి తెరదీయడం జరిగింది. గత 15 సంవత్సరాల నుంచి రైతులు రింగ్ రోడ్డు చుట్టూ అటు ఇటువైపు ఉన్నటువంటి రైతులు, మరి హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి 850 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు గత 10-12 సంవత్సరాలుగా మా యొక్క జోన్ కన్జర్వేషన్ జోన్లో ఉంది, ఓపెన్ జోన్లో ఉంది, బయో కన్జర్వేషన్లో ఉంది, మరి రిక్రియేషన్ జోన్లో ఉంది. మేము ఒక ఇల్లు కట్టుకుంటాము, మాకు ఒక పర్మిషన్ ఇవ్వండి, రెసిడెన్షియల్ జోన్లకు మార్చండి, మల్టిపుల్ జోన్లకు మార్చండి అని అడిగితే ఇంతవరకు అనుమతులు ఇవ్వడం లేదు. మరి బిల్డర్లు వచ్చి, రియల్ ఎస్టేటర్లు వచ్చి వాళ్ళందరూ కూడా రైతుల యొక్క భూములను తక్కువ ధరకు తీసుకొని వాటిని ప్రభుత్వం వద్ద పోయి కోట్ల రూపాయలు సమర్పించుకొని ఇవాళ జోన్లు మారుస్తూ ఉన్నారు. మరి అదే యొక్క నిర్ణయం ఇవాళ రైతులకు ఎందుకు చేయలేదని నేను అడుగుతా ఉన్నాను. కాబట్టి ఇవాళ మరి రైతుల యొక్క భూములన్నిటి కూడా బేషరతుగా ఏ రకంగానైతే పారిశ్రామిక భూములను మార్చిందో అదేవిధంగా రైతుల భూములను కూడా మరి కన్జర్వేషన్ జోన్ నుంచి ఈ యొక్క రెసిడెన్షియల్ జోన్, మల్టిపుల్ జోన్లకి మార్చాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల యొక్క ఉనికి అస్తిత్వం కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. మరి ఈరోజు ఈ జిల్లాలో భూములు అమ్మినటువంటి భూములు ఏవైతే విలువైనటువంటి భూములు అమ్మిర్రో దాదాపు 25,000 కోట్ల రూపాయలు గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి ఎక్కడ ఖర్చు పెడుతున్నారని నేను అడుగుతున్నా. మరి ఈ యొక్క జిల్లాల్లో మీరు ఎందుకు ఖర్చు పెట్టడం లేదు? కాబట్టి ఈ రకంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని పెంచి ఈ యొక్క ప్రజలను మోసం చేయడం తప్ప మరొకటి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ హిల్ట్ పాలసీని గ్రేటర్ హైదరాబాద్ను వ్యతిరేకించి, న్యాయపరంగా రాజకీయంగా వ్యతిరేకించి తీరి మరి ప్రజల కోసం పనిచేస్తుందని సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మల్లారెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన ధర్నాను ఉద్దేశించి కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాలని వారిని కోరుతున్నాను. భారత్ మాతాకి. మనము ఒక ఉద్యమంలో భాగంగా ఇక్కడ ఉన్నాము. అందరం కూడా దయచేసి అందరం పిడికిలి బిగించి నాతో కలిపి నినాదం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారతి. గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు రామచంద్రరావు గారు, పార్టీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు, షాదర్కి తెలుసు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన ఏ రకంగా పరిపాలన చేసిందో మనం చూసాం. మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ అప్పుల రాష్ట్రంగా మార్చింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల మీద ఒక కుటుంబ పాలన మన మీద రుద్దడం జరిగింది.
బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయి. కేసీఆర్ హయాంలో ఒక నియంత పరిపాలన 10 సంవత్సరాల పాటు మన తెలంగాణ ప్రజల నెత్తిన రుద్దడం జరిగింది. ఎన్నో ఆశలతో, ఎన్నో ఆకాంక్షలతో, ఎన్నో మరి ఆలోచన విధానాలతో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసి మనం తెలంగాణ తెచ్చుకుంటే ఆ తెలంగాణ కేసీఆర్ కుటుంబం చేతిలో బందీ అయి కేటీఆర్ కుటుంబము మన మీద ఏ రకంగా పెత్తనం చేశారో మనం చూసాం. కేసీఆర్ కుటుంబం అనుకునేది ఆ రోజు ఈ తెలంగాణ ప్రజలందరూ కూడా మా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. తెలంగాణ ప్రజలు విసిగి వేసారి ఈ యొక్క టీఆర్ఎస్ పాలన పోవాలని చెప్పి మరి ఆ రోజు మార్పుతో వస్తున్నాము, అనేక రకాల హామీలు ఇస్తున్నాము, అనేక రకాల అభయ హస్తాలు ఇస్తున్నాము, అనేక రకాల గ్యారంటీ ఇస్తున్నాం అనేటువంటి ఆలోచనతోటి ఆ రోజు బీఆర్ఎస్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో, రాహుల్ గాంధీ నాయకత్వంలో, ప్రియాంక గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక రకాల హామీలు ఇచ్చారు. ఈరోజు 2 సంవత్సరాలు కావస్తుంది. మరి ఈరోజు రేవంత్ రెడ్డి రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉన్నాడు. 2 సంవత్సరాల విజయోత్సవ పాలన పేరు మీద తెలంగాణలోని ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకటే సవాల్ చేస్తూ ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ ముఖం పెట్టుకొని ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నారో ఈరోజు తెలంగాణ ప్రజలు నిన్ను ప్రశ్నిస్తుందని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నిన్ను ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, మీరు అమలు చేసినటువంటి పరిస్థితి ఏందో మీరు ఈ సభలలో ఎందుకు చెప్పడం లేదు అడుగుతా ఉన్నాను. ఎంతసేపు ఆయన 2 చెప్తాడు. ఒకటి ఫ్రీ బస్సు, ఒకటి సన్నబియ్యం. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు కూడా కోరుతా ఉన్నాను, సన్న బియ్యంలో కూడా వారు ఇచ్చేటువంటి సన్న బియ్యంలో ప్రతి కేజీ వెనక నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ప్రతి కేజీ వెనక 43 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, 13 రూపాయలు మాత్రమే తెలంగాణ ప్రభుత్వం ఇస్తూ ఉన్నది. ఆ 13 రూపాయలకు కూడా సన్నే బియ్యం ఇస్తున్నా అని చెప్పి ప్రచారం చేసుకుంటారు. ఈరోజు నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను, అయ్యా మీరు ఇచ్చినటువంటి హామీలు 2 సంవత్సరాలు అయిపోతుంది కదా, ఏ వర్గానికైనా న్యాయం చేశారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీకు తెలంగాణ ప్రజల మీద విశ్వాసం ఉంటే, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేశారనుకుంటే, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంటే ఈరోజు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఏ రకంగా మార్పు వచ్చిందో చెప్పాలి, ఏ రంగంలో మార్పు వచ్చిందో చెప్పాలి. ఒకటి మాత్రం మార్పైంది, కేసీఆర్ పోయి రేవంత్ రెడ్డి వచ్చాడు. మరి గులాబీ జెండా పోయి చేయి గుర్తు జెండా వచ్చింది తప్ప ఈ తెలంగాణలో ఏ మార్పు రాలా, ఏ మార్పు రాలా. పరిపాలనలో మార్పు రాలా, దోపిడీలో మార్పు రాలా, అవినీతిలో మార్పు రాలా, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో మార్పు రాలా, ఏ రంగంలో కూడా మార్పు రాలా. చివరకు పార్టీ ఫిరాయింపుల్లో కూడా మార్పు రాలేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఫిరాయింపు రాజకీయాలు ఏ రకంగా పెరిగాయో మనం చూస్తూ ఉన్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మూకమ్ముడిగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కేసీఆర్ ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో చేరారు. కనీసం రాజీనామా చేయకుండా ఎమ్మెల్యే పదవికి కేసీఆర్ హయాంలో మంత్రి పదవిని ఎలగబెట్టినటువంటి చరిత్ర ఈ రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల చరిత్ర. మళ్ళీ ఈరోజు బీఆర్ఎస్కి చెందినటువంటి ఎమ్మెల్యేలు 10 మంది కాంగ్రెస్ పార్టీలో ఫిరాయించారు. దేంట్లో మార్పు వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి.
ఏ రకమైనటువంటి మార్పుతో కూడినటువంటి పరిపాలన తెలంగాణలో అందిస్తూ ఉన్నారో ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? మహిళలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? బీసీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఉద్యోగస్తులకు ఇచ్చినటువంటి హామీలు అమలు జరిగాయా? ఏ విషయంలో మీరు మంచి పరిపాలన పేరు మీద, మార్పు పరిపాలన పేరు మీద, ప్రజా పరిపాలన పేరు మీద, ఇందిరమ్మ పాలన పేరు మీద మీరు పరిపాలన గద్దె మీద కూర్చున్నారో, 2 సంవత్సరాలు పరిపాలన చేశారో రేవంత్ రెడ్డి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మీరు గ్రామాల్లో తిరిగి పోలీసులను పెట్టుకొని సభలు పెట్టుకోవడం కాదు, ఈరోజు ఇచ్చినటువంటి హామీల మీద చర్చకు సిద్ధంగా ఉన్నాడా రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తూ ఉన్నాను. మీరు 2 సంవత్సరాలలో మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీని అమలు చేస్తే ఈ ఇందిరా పార్కులో చర్చకు వస్తావా? మీ ప్రజాబడిలో చర్చకు రావాలా? లేకపోతే ప్రెస్ క్లబ్లో చర్చకు రావాలా? రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉండాలి, ముందుకు రావాలని కోరుతా ఉన్నాను. పార్టీ తరఫున మా పార్టీ కార్యకర్త ఎవరైనా సరే చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేశావా? అనేక రకాల పంటల మీద 500 బోనస్ ఇస్తా ఉన్నావు. ఒక సన్న బియ్యం తప్ప ఏ దాని మీద కూడా బోనస్ ఇవ్వడం లేదు. పత్తి మీద బోనస్ ఇస్తున్నావా? వేరుశనగ మీద బోనస్ ఇస్తున్నావా? దేంట్లో ఇస్తున్నావు? 10 పంటల మీద గిట్టుబాటు ధర అదనంగా 500 రూపాయలు బోనస్ ఇస్తానన్నారు. రైతులకు, రైతు కూలీలకు అనేక రకాల హామీలు ఇచ్చారు. కౌలు రైతులకు ప్రతి ఎకరానికి 10,000 ఇస్తామన్నారు. రైతు కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఏమైందని అడుగుతా ఉన్నాను. అంతేకాకుండా నిరుద్యోగ యువత మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. మరి ఈరోజు ఎక్కడ పోయినా అడుగుతా ఉన్నాను. ఎందుకు భర్తీ చేయలేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ప్రతి గౌరవ పెద్దలు, రాజ్యసభ సభ్యులు, భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాను. ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి ఉద్యోగాలు ఇస్తాము. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే నిరుద్యోగులందరూ కూడా నెలకు 4,000 ఆర్థిక సహాయం అందిస్తా ఉన్నారు, నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు. నేను ఈరోజు రేవంత్ రెడ్డి అడుగుతా ఉన్నాను, 2 సంవత్సరాలు అయింది కదా, ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? 2 సంవత్సరాలు అయింది కదా, ఏ ఒక్కరికి నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? ఈరోజు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ చెప్పాలి. అంతేకాదు ఈరోజు మహిళలందరికీ ప్రతి నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు 4,000 ఇస్తామన్నారు. పెన్షన్స్ 2,000 నుంచి 4,000 పెంచుతామన్నారు. దివ్యాంగులకు 6,000 ఇస్తామన్నారు. కొత్త పెన్షన్స్ ఇస్తామన్నారు, అది గతి లేదు. ఉన్న పెన్షన్స్ పెంచలేదు, దివ్యాంగులకు పెంచలేదు, వితంతువులకు పెంచలేదు, వృద్ధాప్యులకు పెంచలేదు. మరి ఈరోజు ఆ రకంగా పెన్షన్లు తీసుకున్నటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడిచినటువంటి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి ప్రభుత్వము, రాహుల్ గాంధీ ప్రభుత్వం అని మనం చేస్తా ఉన్నాం. అంతేకాదు దళితులకు, ఎస్సీ ఎస్టీలకు ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామన్నారు. నేను ఈరోజు సవాల్ చేస్తా ఉన్నాను, ఏ ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబాన్ని కానీ మీరు 12 లక్షలు ఇచ్చినటువంటి దాఖలా ఒక్కటైనా ఉంటే చూపించాల్సిందే కోరుతా ఉన్నాను. ఎందులో మార్పు రాలా? ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నదో మనకు తెలుసు. ఏ రకంగా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టిందో మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. ఏ విషయంలో కూడా ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. ఈరోజు భూములు అమ్మకపోతే
ఈ ప్రభుత్వానికి పూట గడవని పరిస్థితి. భూములు అమ్మకపోతే ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే రిటైర్ ఎంప్లాయీలకు బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. భూములు అమ్మకపోతే సంక్షేమ పథకాలు అమలు చేయలేనటువంటి పరిస్థితి. బీరు బ్రాండీ అమ్మకపోతే ఈరోజు కాంట్రాక్టర్లకు పైసలు ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏం చెప్పారు? ఎలక్షన్ హామీలలో మేము అధికారంలోకి వస్తే బెల్ట్ షాపులన్నీ రద్దు చేస్తామన్నారు. ఇది మీ ఎన్నికల ప్రణాళిక. మీ ఎన్నికల ప్రణాళిక ఇది. ఒక్కసారి రేవంత్ రెడ్డి చదువుకోవాలి. మీరు ఇచ్చినటువంటి హామీలేంటి, అమలు చేస్తున్నటువంటి చర్యలేంటి, ఎక్కడ పోయినాయి? బెల్ట్ షాపులు ఎందుకు రద్దు చేయడం లేదో చెప్పాల్సిన అవసరం ఉంది. బెల్ట్ షాపులు రద్దు చేయడం దేవుడెరగా ఈరోజు 70,000 కోట్ల నుంచే 1,00,000 కోట్లు బీరు బ్రాండీ అమ్మడం ద్వారా ప్రజలను దోపిడీ చేయాలి, కుటుంబాలను ఈరోజు రోడ్డున వేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మోసం చేసిందో, ఏ రకంగానైతే బీఆర్ఎస్ పార్టీ ప్రజలను వంచన గురి చేసిందో, కాంగ్రెస్ పార్టీ కూడా అదే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఈరోజు ఉత్సవాలు నిర్వహించుకునేటువంటి పరిస్థితి లేదు. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రజల దృష్టి మళ్లించేటువంటి అనేక రకాల కుతంత్రాలు, కుట్రలు చేస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేటువంటి ప్రయత్నము, తన పరిపాలనలో ఏ రకంగా ప్రజలను మోసం చేశారో దాని దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకే నేను తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి తేడా లేదు. ఈ రెండు పార్టీలు కూడా కుటుంబ పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా అవినీతి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా ఇచ్చిన హామీలను తుంగలదొక్కేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి పార్టీలే. ఈ రెండు పార్టీలు కూడా అక్రమాలకు పెద్దపీట వేసేటువంటి పార్టీలే. అందుకే తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈరోజు నిలదీయాల్సిన అవసరం ఉంది. అయ్యా, మా పెన్షన్లు ఏంటి, మా ఉద్యోగాలు ఎక్కడ పోయాయి, మాకు ఇస్తున్నటువంటి ఆర్థిక సాయం ఎక్కడ పోయింది? ఈరోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులను, శాసనసభ్యులను నిలదీయాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి కార్యకర్తలకు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఛార్జ్షీట్ను ఇప్పుడు కేంద్ర పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షుల ఆధ్వర్యంలో ఛార్జ్షీట్ను రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. భారత్ మాతా కే, భారత్ మాతా. ధన్యవాదాలు. దళితులకు ఇస్తానని చెప్పేసి హామీ ఇచ్చి మోసం చేసిన విషయాల మీద మనందరూ కూడా మన మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు గువ్వల బాలరాజు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి. గౌరవ పెద్దలు, ఈరోజు దీక్షలో ప్రత్యేక ఆకర్షణిస్తూ రాష్ట్ర అధ్యక్షులు మన కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా వేదిక పైనటువంటి పెద్దలందరూ రావడం జరిగింది. వేదిక ముందున్నటువంటి కాషాయలకు ప్రత్యేకించి జరగడం జరిగిందో అంతకంటే మరీ దారుణంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలను మోసగించడమే కాకుండా, దళితులను వంచడమే కాకుండా రకరకాల కార్యక్రమాలను బీసీ డిక్లరేషన్ అంటూ కామారెడ్డిలో, దళిత డిక్లరేషన్ అంటూ చేవల్లిలో రకరకాల కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ నేటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ రాష్ట్ర వ్యాపితంగా జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ ఉనికిని కాపాడుకోవడం కోసం
మున్సిపాలిటీలలో అదేవిధంగా కార్పొరేషన్లలో సమావేశాలు సభలు నిర్వహిస్తూ ఉన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఏ ఎండగా గొడుగు పట్టే నైజం కలిగినటువంటి నాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా దౌర్భాగ్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ మాదిగల దగ్గరికి వస్తే నేను మాదిగ బిడ్డను అని చెప్పేసి మాట్లాడతారు. రైతులకు దగ్గరికి వస్తే రైతుల దగ్గర ఇంకో వేషం వేస్తారు. మళ్ళీ ధనికుల దగ్గరికి వెళ్తే నాకు పేదరికం అంటేనే తెలియదు, ఎప్పుడు ఆకాశంలోనే విహరిస్తా అన్నట్టుగా మాట్లాడతారు. మా నాన్న పోలీస్ పటేల్, మా తాత ఇంకో పోలీస్ పటేల్ అని చెప్పేసి మాట్లాడతారు. మీరు ఏ పటేల్ ఉండని ఏదైనా ఉండని రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొంత గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి అవసరంతో పాటుగా ఇచ్చిన హామీలను నెరవేర్చే దానిపైన ప్రభుత్వం దృష్టి సారించాలే తప్ప ఎప్పుడు ఎన్నికల యావతో ఈరోజు ప్రజలను వంచకూడదు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిక చేయడంతో పాటు ఏమయ్యింది, దళితులకు ఇస్తానన్నటువంటి 12 లక్షల దళిత బంధు పేర్లు మార్చిండ్రు, ఫిగర్లు మార్చిండ్రే తప్ప ఇప్పటి వరకు మీరు దళితులకే కాదు ఏ వర్గానికి ఏం ఉరగబెట్టిండ్రో సమాధానం చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర నాయకుడు రామచంద్రరావు గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి ఈ మహా ధర్నా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేయడంతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని హెచ్చరికలు చేసినా ఎన్ని విధాలుగా మొరపెట్టుకున్నా కనువిప్పు కరిగేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పోరాటాలే ఏకైక మార్గంగా ఎంచుకొని భారతీయ జనతా పార్టీ ఈ ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం మెడలు వంచడంతో పాటు భవిష్యత్తులో నిజమైనటువంటి పాలన రాష్ట్ర ప్రజలకు అందాలంటే నరేంద్ర మోడీ గారి అడుగు జాడల్లో ఈ రాష్ట్ర ప్రజానికం నడిచే విధంగా నిరసన కార్యక్రమాలకు రూపకల్పన చేసి భవిష్యత్తులో ఈ తెలంగాణ అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగిరితే తప్ప ప్రజలకిచ్చే హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు అనేది ఈ మహాధర్నా ద్వారా ప్రజానికానికి తెలియజేస్తూ మరొక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కళ్ళు తెరవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లేని పక్షంలో మిమ్మల్ని గ్రామాలలో అడుగుపెట్టనిచ్చే పరిస్థితి లేదు. అందుకే నేను ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నేను సమావేశం పెట్టడం జరిగింది. ఆ సమావేశంలో ప్రత్యేకించి ఒకే ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది. మీరు దళితుల ఆదరణ కోల్పోయినరు, ఆదివాసీల ఆదరణ కోల్పోయినరు, అదేవిధంగా బంజారా బడుగు బలహీన వర్గాల రైతుల ఆదరణ కోల్పోయినరు. కాబట్టి ఒకటే ఉదాహరణ నేను ఇవ్వడం జరిగింది. మీరు నల్లమల్ల బిడ్డ అని పదే పదే చెప్తా ఉన్నారు కదా, దమ్ముంటే నల్లమల్లలో జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి చూడండి అంటే పోటీ చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ నల్లమల్ల గడ్డన ఈ కాషాయ జెండా స్థానిక సంస్థల్లో ఎగరవేసింది. రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర అసెంబ్లీ పైన కాషాయ జెండా ఎగరవేస్తాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వమే దేశానికి శ్రీరామ రక్షగా దేశ ప్రజలు ఏ రకంగా అయితే భావిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా తెలియజేసి నిజమైనటువంటి స్వేచ్ఛ స్వాతంత్ర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుందని ఈ మహాధర్నా ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులకు రాష్ట్ర పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. రెడ్డి గారు, డాక్టర్ కె లక్ష్మణ్ గారు, డికే అరుణ గారు, సభా వేదికపై ఆశీనులైనటువంటి అతిరథ మహారథులు, కమల సైనికులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ రాష్ట్రంలో ఒక నియంతృత్వమైనటువంటి పాలన కొనసాగుతున్నది. దురదృష్టకరమైన వందలాది హామీలను నెరవేరుస్తాం, గతంలో ఉన్నటువంటి పాలన మీకు ఏం చేయలేకపోయింది అని చెప్పి ఆనాటి శాసనసభ ఎన్నికల్లో మన వెంకటరమణారెడ్డి గారి నియోజకవర్గమైనటువంటి కామారెడ్డిలో ఒక డిక్లరేషన్ను బీసీలకు ప్రకటించారు. ఇవాళ ఈ మహాధర్ణ ద్వారా ఈ అతిరథ మహారథులైనటువంటి అందరి సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం, మీరు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో చెప్పినటువంటి ఒక్క హామీనైనా నెరవేర్చగలిగినరా ఈ 2 సంవత్సరాల్లో అని చెప్పి ఈ మహాధర్ణ సూటిగా ప్రశ్నిస్తున్నది. 42% రిజర్వేషన్లు మేము అడిగినామా? స్థానిక సంస్థలో కావాలని మేము అడిగామా? విద్యా ఉద్యోగ రంగాల్లో మేము కావాలని అడిగామా? మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత కావాలన్నాం. అయితే మీరు
గతంలో ఉన్నటువంటి 34% చట్టాన్ని అమలు చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే మేము 42% ఇస్తామని చెప్పి మీరు చెప్పినప్పుడు నిజంగానే కావచ్చు అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బలహీన వర్గాలు నమ్మి మీకు ఓట్లేస్తే ఇవాళ నిన్న ఒక యువకుడు శ్రీనివాసాచార్య అనేటువంటి యువకుడు పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకునేటటువంటి తగలబెట్టుకునేటటువంటి సిగ్గు చేయడం అనేటువంటి ఒక అవానమైనటువంటి సంఘటన ఈ రాష్ట్రంలో జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోకపోతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి శ్రీనివాసాచార్య లాంటి ఒక యువకుడు ఇవాళ మరణించినటువంటి సందర్భం. అయినా ఈ ప్రభుత్వానికి కనువిప్పు లేదు. ఇంతవరకు శ్రీనివాసాచార్య ఎందుకు మరణించిండు, దానికి శ్రద్ధాంజలి ఘటించడము లేదా అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేకపోయింది. అందుకోసమే ఇక్కడ కష్టాలు ఉండవని, ఇక్కడి సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని ఆ రోజు ప్రాణాలు పణంగా పెట్టి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం. గడిచిన 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగానైతే తెలంగాణ ప్రజలను మోసం చేసిందో ఆ రకమైనటువంటి ఆలోచనతోనే అంతకన్నా ఒక 4 అడుగులు ముందుకేసి కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతూ ఉన్నది. ఏ వర్గాలకు న్యాయం చేయకుండా కేవలం అధికారంలోకి రావడానికి అమలుకు సాధ్యం కానటువంటి హామీలిచ్చి అరచేతిలో స్వర్గాన్ని చూపించి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలని మోసం చేస్తూనే వస్తూ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు కూడా ఈ 2 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని చెప్పేటటువంటి ప్రయత్నం మాత్రం చేయదు. అనేక రకాలుగా ఏ రకంగా సంపాదించాలా, ఏ రకంగా స్కాములు వేయాలా, లక్షల కోట్ల రూపాయలు ఏ స్కాములు చేస్తే వస్తాయో ఆ రకమైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు తప్పితే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకునేటటువంటి పరిస్థితుల్లో లేదు. ఒక పక్క మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 10 ఏళ్ళు పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ అప్పుల ఊబిలో కూరుకుపోయే విధంగా చేసి గద్దె దిగితే మేమేం తక్కువ తిన్నామా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని మించి అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్రపాలు చేసేటటువంటి ఘనత ఈరోజు టీఆర్ఎస్ కాంగ్రెస్ 2 రాజకీయ పార్టీలకు మాత్రమే దక్కింది. చాలా గొప్పగా మాట్లాడిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నన్ను ఒక బీసీ బిడ్డ అనుకోండి, గౌడ్ల సమావేశానికి వెళ్తే నన్ను రేవంత్ గౌడ్ అనుకోండి, ఏ సమావేశానికి వెళ్తే కూడా ఆ సమావేశంలో నేను మీ బిడ్డని అని మాట్లాడిండు. 42% అమలు చేసే బాధ్యత నాది అని అన్నాడు. అమలు చేయకుంటే ఈ కుర్చీ నాకెందుకు అన్నాడు. ఏమయ్యిందో తెలియదు. నేను అడిగిన శాసనసభ సమావేశంలో చర్చ సందర్భంగా 42% అమలు చేస్తామని గొప్పగా చెప్తున్నారు కదా, కేవలం బీసీలని ఆశల పల్లకిలో ఊరేగించే విధంగా ఈ అసెంబ్లీలో చర్చ మాత్రమే పెట్టి నెపం మిగతా వాళ్ళ మీద పెట్టి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ రకంగా చేస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు మిమ్మల్ని క్షమించరు అని అంటే లేదు లేదు అమలు చేసే బాధ్యత మాది అన్నారు. ఇంకా మూర్ఖమైనటువంటి విషయం, ఈ తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీలకు రిజర్వేషన్లు అమలైనట్టు వాళ్ళ నేత రాహుల్ గాంధీ దేశంలో మిగతా రాష్ట్రాలలో తిరుగుతూ చివరికి వాళ్ళ సిడబ్ల్యూసీ తీర్మానంలో కూడా ఈ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తున్నట్టు తీర్మానంలో రాసుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, తెలంగాణ రాష్ట్ర ప్రజలారా, ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదో మనం అర్థం చేసుకోవాలా. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికలలో ఎక్కడికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ మద్దతుదారులైనటువంటి అభ్యర్థులకు ప్రజలు చీగొట్టేటటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. ఏది ఏమైనా ఎట్టి పరిస్థితులలో మోసం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నైజాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందని మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతా కీ. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు,
కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, జాతీయ ఉపాధ్యక్షురాలు పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి డికే అరుణ గారు, జాతీయ నాయకులు సుధాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు పాయల శంకర్ గారు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి గారు, కొమ్రయ్య గారు, వేదిక ఆసీనటువంటి బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి కార్యకర్త సోదరులు, సోదరిమణులు, హైదరాబాద్ నగర కార్పొరేటర్లు, మిత్రులారా, తెలంగాణ వంచన దినోత్సవంగా భారతీయ జనతా పార్టీ ప్రకటించి ఈ మహాధర్నాకు పిలిపించినటువంటి రాష్ట్ర పార్టీని నేను అభినందిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల పాలన, ప్రజారంజక పాలనని, ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వం యొక్క డబ్బులు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రచార నిమిత్తము ప్రజల దృష్టి మళ్లించేటువంటి వంచన తప్పితే ఇతరత్ర కాదని, 2 సంవత్సరాల ముందు ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా ఏవైతే మీరు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను నమ్మించి ఏ రకంగా నట్టేట ముంచారో, ఈ 2 సంవత్సరాల తర్వాత మీరు ఈ తెలంగాణ సమాజాన్ని, అన్ని వర్గాల ప్రజలను, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, రైతులు, యువకులను, ఉద్యోగులను ఏ రకంగా వంచి దగా చేశారో, మోసం చేశారో, తెలంగాణ ప్రజల పక్షాన ఇవాళ తెలంగాణ ప్రశ్నిస్తుందనే పేరు మీద రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇవాళ తెలంగాణ ప్రజల నుంచి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. నిజంగా మీకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే రేవంత్ రెడ్డి గారు ఈ ప్రశ్నించే సమాజానికి ఒక్కొక్క అంశం ఇవాళ ఏదైతే ఇవాళ ప్లే కార్డులో ప్రశ్నిస్తూ ఉన్నారో సూటిగా జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. అంతేకాని మసిపూసి మారడకాయ చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు పన్నుతున్నటువంటి కుట్రలు, పన్నాగాలు తెలంగాణ సమాజము మోసపోవడానికి ఏమాత్రం కూడా సిద్ధంగా లేదని హెచ్చరించడానికి మాత్రమే ఇవాళ భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. నిజాయితీ ఉంటే ఒక్కొక్క ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి. ఇవాళ 6 గ్యారంటీలు, ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకపోవడమే ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గ్యారంటీగా ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు. అంటే మీరు ఇచ్చినటువంటి గ్యారంటీలు దాన్ని వంచడమే గ్యారంటీగా ఇవాళ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. 420 హామీలు ఇవాళ ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజలను ఏ రకంగా మోసం చేస్తూ ఈరోజు మీరు మళ్ళీ తెలంగాణ రైజింగ్ పేరు మీద వాళ్ళ ఒక గ్లోబల్ సమ్మిట్కు పిలుపునిచ్చారు. ఏ రకంగా ప్రజలను తప్పుదో పట్టించడానికి హైడ్రా పేరు మీద కొన్ని రోజులు నాటకాలు ఆడారు, ఏ రకంగా పేదల ఇల్లు కూల్చారు, అదే రకంగా మూసి ప్రక్షాళన పేరు మీద మరొక నాటకానికి మరి తెరలేపి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నాలు చేశారు. ఆ రకంగా రేవంత్ రెడ్డి గారికి ఇది వారికి మరి పెట్టిన విద్య. ఇది ఏ రకంగా ప్రజల దృష్టి మళ్లించడానికి ఇవాళ రైజింగ్ తెలంగాణ పేరు మీద గ్లోబల్ సమిట్ అంటున్నారు. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఎందులో ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. వాళ్ళు వాస్తవంగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. ఇవాళ తెలంగాణలో రైజింగ్ కరప్షన్ ఇవాళ తెలంగాణలో ఎక్కడ లేని విధంగా కరప్షన్ ఉన్నదంటే అది తెలంగాణలో మాత్రమే విషయాన్ని. అందుకనే ఇవాళ తెలంగాణ
రైజింగ్ తెలంగాణలో మరి కరప్షన్ ఇవాళ అగ్రభాగాన ఉన్నది. ఇవాళ తెలంగాణ రైజింగ్ ఇన్ డ్రగ్ కల్చర్ ఇవాళ ఏ రకంగా ఇవాళ మరి ఈ మత్తు పదార్థాలు మద్య పానీయాలు ఏ రకంగా ఊరు వాడ పట్టణం లేకుండా ఇవాళ యువత విద్యార్థులను ఏ రకంగా ఇవాళ సమాజాన్ని పట్టి పీడిస్తున్న బెడద ఇవాళ రైజింగ్ ఇవాళ డ్రగ్ కల్చర్గా మారిపోయింది. ఇవాళ రైజింగ్ గన్ కల్చర్ ఇవాళ శాంతి భద్రతలు ఏ రకంగా క్షీణిస్తున్నాయి ఇవాళ తెలంగాణలో. ఇవాళ ఎక్కడ చూసినా ఇవాళ ఈ యొక్క గన్ కల్చర్ పెరిగిందంటే చివరికి ఒక మరి పోలీసు అధికారిని కూడా కాల్చి చంపే పరిస్థితి ఇవాళ పట్టపగలు ఈ తెలంగాణ కొనసాగుతున్నది. చివరికి ఇవాళ మంత్రులకు సంబంధించినటువంటి ఈ యొక్క మరి సిబ్బంది సైతం కూడా ఏ రకంగా ఈ గన్ కల్చర్ ద్వారా ఏ రకంగా ఇవాళ ఈ రాష్ట్రాన్ని శాసిస్తూ ఉన్నారో, ఇవాళ అవినీతికి తెరలేపుతా ఉన్నారో మొత్తం ఇవాళ ప్రజలు భావిస్తూ ఉన్నారు ఇవాళ. అందుకని ఇవాళ ఈ గన్ కల్చర్, ఆన్లైన్ గేమ్ కల్చరు, లేదా ఇవాళ మాఫియా కల్చరు, ఇవాళ ల్యాండ్ మాఫియా కల్చరు ఇవాళ ఈ రకంగా మరి తెలంగాణ ఈ రకంగా కూరుకుపోతూ ఉంటే ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది సింకింగ్ తెలంగాణగా ఇవాళ మొత్తం తెలంగాణని ఇవాళ ఈ యొక్క రంగాల్లో ఆరి తేలినట్టుగా ఇవాళ దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రాష్ట్రంలో అవినీతి కానివ్వండి, లేదా ఇవాళ డ్రగ్ కల్చర్ కానివ్వండి ఈ రకంగా పెరిగిపోతున్న దానికి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకున్న చర్యలు ఏమిటి? ఇవాళ ఈ 2 సంవత్సరాల్లో ఏ రకంగా భూ మాఫియా పడగలెత్తుతా ఉన్నదో ఇవాళ కల్లారా చూస్తున్నాం. ఇవాళ ఈ రకంగా మంత్రులు కూడా ఇవాళ వాటాల పంపకాలలో వాళ్ళ విభేదాలు ఏ రకంగా ఇవాళ చూస్తూ ఉన్నారు. ఇవాళ మరి వాటాల పంపకంలోనే మంత్రులు ఎవరికి వారుగా కూడా ఇవాళ వివాదాలు ఏ రకంగా తెర మీదకి వస్తున్నాయో కల్లారా ఇవాళ తెలంగాణ సమాజం చూస్తున్నది. అందుకనే ఇది ఇవాళ రైజింగ్ తెలంగాణ కాదు, గ్లోబల్ సమిట్ పేరు మీద ఏ రకంగా ఇవాళ మరి పెట్టుబడులు వస్తున్నాయని చెప్పి మభ్యపెడుతున్నారో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరు మీద ఒకవైపు శాంతి భద్రత సమస్య, లేదా ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దేశంలో జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో నగర నడిబొడిలో తేలుతా ఉన్నాయంటే ఈ ప్రభుత్వం శాంతి భద్రతల పరిస్థితి, ఉగ్రవాదం కానివ్వండి, తీవ్రవాదం కానివ్వండి ఏ రకంగా పెట్టిపోతున్నాయి ఇవాళ. కాబట్టి ఇవాళ మరి తెలంగాణలో పెట్టుబడులు పెట్టేదానికి ఈజ్ ఆన్ డూయింగ్ బిజినెస్ కోసం ఇవాళ మరి ఏ పరిస్థితులు ఉన్నాయో ప్రజలు ఇవాళ చర్చించుకుంటా ఉన్నారు. ఇవాళ 2 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మొత్తం కూడా కుప్పకూలిపోయింది. ఇవాళ రియల్ ఎస్టేట్ ఆధారంగా ఇవాళ అనేకమైనటువంటి ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణానికి దోహదపడేటువంటి మరి విషయాల్లో ఏ రకంగా ఇవాళ ఆ యొక్క పరిశ్రమ మీద ఆధారపడేటువంటి వాళ్ళ అనేకమైనటువంటి వాళ్ళ సిమెంట్ ఇండస్ట్రీ కానీ, స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి, బ్రిక్ ఇండస్ట్రీ కానివ్వండి, లేదా చివరికి లేబర్ సైతం కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఇవాళ 2 సంవత్సరాలుగా ఇవాళ ఏ రకంగా మరి కట్టడాలు ఆగిపోయినాయి, భూముల ధరలు నిలిచిపోయినాయి, ప్రజలు ఇవాళ అల్లారిపోతా ఉన్నారు ఇవాళ. అందుకని ఇవాళ తెలంగాణ మొత్తం అట్టుడికి పోతా ఉన్నది. మరి మీ మోసాల పరాకాష్ట ఇవాళ ఏ రకంగా ఈ హైదరాబాద్ ఓఆర్ఆర్ మధ్యలో ఉన్నటువంటి ఈ పరిశ్రమ ఓడలను ఏ రకంగా కాలుష్యం ఒక నెపంతో మీరు తరలిస్తే, ఏ కాలుష్యానికి కారణమైనటువంటి పరిశ్రమలు తరలిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఆ నెపంతో ఉన్నటువంటి పరిశ్రమ వాడలన్నీ కూడా ఏ రకంగా కొల్లగొట్టి ఏ రకంగా అప్పనంగా మీ యొక్క అనుచరులకు కానివ్వండి, లేదా ఇవాళ ప్రభుత్వం యొక్క తాబేదారులకు అప్పగించడానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు దారదత్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు చూస్తున్నారు ఇవాళ హైదరాబాద్ ఈ పాటికే ఒక కాంక్రీట్ జంగల్గా మారిపోయింది. ఒక లంగ్ స్పేసెస్ లేకుండా భవిష్యత్ తరాలకు ప్రజల అవసరాల కోసం ఇవాళ బడి కావాలన్నా, లేదా హాస్పిటల్ కావాలన్నా, ఒక ప్లే గ్రౌండ్ కావాలన్నా, లేదా ఒక పార్క్ కావాలన్నా ప్రభుత్వానికి ఏ మాత్రంలో చిత్తశుద్ధి లేదు. ఉన్నటువంటి ఖాళీ స్థలాన్ని కూడా ఏ రకంగా అప్పనంగా ఈరోజు అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఈరోజు మొత్తం తెలంగాణ సంపదను ఏ రకంగా దోచిపెడుతూ ఢిల్లీకి కప్పం కొడుతున్నారు మీరు. ఇవాళ ఏ రకంగా ఢిల్లీకి కప్పం కొడుతూ ఈరోజు తెలంగాణ సంపద అంతా కూడా దోపిడీకి గురవుతూ ఉంటే కళ్ళు అప్పగించి చూడడానికి ఇవాళ భారతీయ జనతా పార్టీ సిద్ధంగా లేదు. తెలంగాణ సమాజం కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఈ రకమైనటువంటి మరి పేర్లతోని, మరి ఈ రకమైన కార్యక్రమాలతోని ప్రజలను మోసం చేస్తామంటే ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. కాబట్టి జవాబు చెప్పాలి. 5 సంవత్సరాల కాలంలో మొత్తం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. ఇవాళ గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పిదాలు, గత ప్రభుత్వం చేసిన పాపాలకు మరి ప్రక్షాళన చేసి
మీరు గాడిలో పెట్టాల్సింది పోయి వాళ్ళు మేము 8 లక్షల కోట్ల అప్పు చేశామంటే మీరు 2 సంవత్సరాల్లోనే 2 లక్షల కోట్ల పైగా అప్పులు చేస్తే పరిస్థితి ఎంత దీనంగా ఉన్నదో. కనీసం ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొన్నది ఇవాళ. అంతేకాదు పదవి విరమణ చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు, వాళ్ళ టీచర్లు కానివ్వండి, ప్రభుత్వ ఉద్యోగులు కానివ్వండి, తమ కష్టార్జితం చెమటోడ్చి ఏ రకంగా పైసా కూడగట్టుకొని ఆ రకంగా జమ చేసుకుని డబ్బులు కూడా ఇవ్వలేని దుస్థితికి ఈ పాపానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తయారైందంటే మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాస్తవంగా ఇవాళ పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు వయసు రీత్యా మందుల కోసం కానివ్వండి, లేదా ఇంట్లో పెళ్లి ఖర్చుల కోసం కానివ్వండి, ఇండ్ల నిర్మాణం కోసం కానివ్వండి డబ్బులు మరి వాడుకుందామంటే ఇవాళ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వలేని దుస్థితి ఈ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారే స్వయంగా చెప్పారు. ముఖ్యమంత్రి హోదాలో ఏం చెప్పారు మీరు? ఈ రాష్ట్రం అంతా కూడా అప్పుల ఊబిలోకి రెచ్చిపోయింది, ఆ అప్పుల మీద వడ్డీలే కట్టలేకపోతున్నాం. నేను ఢిల్లీకి వెళ్తే మరి ఆర్థిక సహాయం కోసం అది బ్యాంకులు కానీ లేదా పెట్టుబడిదారులు కానివ్వండి నన్ను చెప్పులెత్తుకపోయే దొంగలా చూస్తున్నారు, ఒకరు కూడా రూపాయి ఇచ్చలేని పరిస్థితి ఉందని చెప్పిన మీరు ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ పెట్టుబడులను ఆకర్షిస్తామంటే నమ్మడానికి ఎవరు ఇవాళ సిద్ధంగా లేరు. కేవలం మీరు ప్రజల దృష్టిని మళ్లించడానికే ఈ రకమైన కార్యక్రమాలు అన్నీ. మరి భూముల అమ్మకాలు అయిపోయినాయి, భూములను మా భవిష్యత్తు తరాలు ఉపయోగపడేటువంటి ఈ ఆస్తిని మీకు ఇవాళ తాకట్టు పెట్టేదానికి అమ్మేదానికి ఎవరిచ్చారు అధికారం అని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ హైదరాబాద్ నుండి భూములన్నీ కూడా ఏ రకంగా ఇవాళ మరి రెక్కలు వచ్చి ఎగిరిపోతున్నాయో మీరు ఆలోచన చేయండి. గతంలో మీరు చూశారు ఆ బీఆర్ఎస్ తప్పిదాలనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు ఒక కేసీఆర్ కుటుంబం ఆ రకంగా అవినీతికి మారితే ఇవాళ సోనియా గాంధీ కుటుంబం ఇవాళ అవినీతికి పరాకాష్ఠగా మార్చినారు. ఇవాళ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న భూముల విలువ మనకు తెలిసినటువంటిది. దానిని ఏ రకంగా అప్పనంగా మీకు కావాల్సిన వాళ్ళకు అప్పగిస్తున్నారు. ఆ రోజు నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రకంగా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నగర నడిబొడ్డిలో ఈ ఎన్టీఆర్ స్టేడియం ఉండేది. ఆ ఎన్టీఆర్ స్టేడియంలో రజకులు పూరి గుడిసెల్లో ఉంటే వాళ్ళకు పక్క ఇల్లు కట్టించి ఇక్కడ దీన్ దయాళ్ పురం ఏర్పాటు చేసి వాళ్ళని ఆదుకొని ఆ రకంగా వాజ్పేయి గారి ప్రభుత్వం సహకారంతో ఒక బ్రహ్మాండమైనటువంటి ఈ స్టేడియం నిర్మాణం చేస్తే ఇదే కేసీఆర్ గారు కన్నుబడి ఈ యొక్క ఎన్టీఆర్ స్టేడియంను సమూలంగా మార్చేస్తాం, రవీంద్ర భారతి తొలగిస్తాం, బ్రహ్మాండమైన కళాభారతి నిర్మిస్తాం, ఫుడ్ కోర్టును ఏర్పాటు చేస్తాం, బహుళ అంతర భవనాలు నిర్మాణం చేస్తామంటే ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఒక శాసనసభ్యునిగా ఖచ్చితంగా ఈ ప్రజల సహకారంతో మద్దతుతో అడ్డుకొని ఏ రకంగా ఇవాళ ప్రజా అవసరాలు తీర్చుకోవడానికి వేల మంది యువకులు ఇవాళ ఆడుకునే క్రీడా మైదాన్ని కాపాడిన బాధ్యత అది భారతీయ జనతా పార్టీ. ఇందిరా పార్కును కూడా అదే రకంగా కేసీఆర్ గారు చెప్పారు, ఒక మంచి గొప్ప ప్రాజెక్టులు నీ నియోజకవర్గంలో వస్తూ ఉంటే నువ్వు కాదంటున్నావు, ఏమాత్రం భావ్యం కాదని చెప్పారు. కానీ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని భావి తరాల యొక్క మరి దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే అధికారం ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు లేదని ఈ ఇందిరా పార్కును కూడా గణపతి యొక్క నిమజ్జన కేంద్రంగా మారుస్తామని చెప్పి ఈ ఇందిరా పార్క్ తొలగిస్తామంటే ఈ స్థానిక ప్రజల యొక్క మద్దతుతో ప్రజలు తిరగబడి కాబడుకున్న వైనం అదైతే అది భారతీయ జనతా పార్టీ యొక్క సిద్ధాంతం. అది అందుకని వాళ్ళు చెప్తున్నాను ఇవాళ ఈ పరిశ్రమల పేరు మీద నేను చూశాను ఇక్కడ ఆజామాబాద్లో ఉన్నటువంటి అనేక పరిశ్రమలు ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చవకగా ఏ రకంగా అమ్మే ప్రయత్నం చేస్తే హై రైజ్ బిల్డింగ్స్ పేరు మీద మీరు హైదరాబాద్ ఏం చేయదలుచుకున్నాను ఇవాళ? హైదరాబాద్ ట్రాఫిక్ బెడదా, కాలుష్యం బెడదా, డ్రైనేజీ లేదు, మంచినీరు సదుపాయాలు లేవు, ఇంకా మీరు హై రైజ్ పేరు మీద ఈ పారిశ్రామిక వేడలను కూడా ఆ రకంగా అప్పనంగా అప్పగిస్తామంటే భారతీయ జనతా పార్టీ సహించే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ప్రజా అవసరాల కోసం ఈ భూములను భావి తరాల కోసం కాపాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఇవాళ ముందు చూస్తున్నాను మహిళలకు మీరు 2500 రాహుల్ గాంధీ చెప్పాడు మా గ్యారంటీలో ఒకటి ప్రతి నెల ప్రతి మహిళకు కటాకట్ నెల మొదటి వారంలోనే 2500 ఇస్తాన్నారు. ఇవాళ ఎక్కడ పోయింది కటాకట్? ఇవాళ ప్రజలు మహిళలు ఇవాళ గాంధీ భవన్ చుట్టూ హిమాచల్లో మరి మహిళలందరూ కూడా కర్ణాటకలో మహిళలు తిరగబడుతున్నారు. మా 2500 గ్యారెంటీ ఎక్కడ పోయిందండి? ఈ రకంగా ఈ కటాకట్ అనేది రాహుల్ గాంధీ ఏ రకంగా మోసం చేశారు. ఇవాళ మహిళలు అడుగుతున్నారు, ఇవాళ తులం బంగారం ఇస్తాను, మా ఇళ్లలో పెళ్లి జరిగితే ఇవాళ మంత్రి అంటాడు
బంగారం ధర పెరిగిపోయింది కాబట్టి ఇవాళ బంగారం ఇవ్వలేకపోతున్నాం అంటాం. ఈ రకమైన మాయ మాటలతో మోసం చేస్తే మీరు ఇవాళ అదే రకంగా దివ్యాంగులకు 6,000 రూపాయలు మీరు పెన్షన్ ఇస్తా అని చెప్పారు. అదే రకంగా 4,000 రూపాయలు మరి వృద్ధులకు మరి పెన్షన్ ఇస్తా అని చెప్పిన మీరు ఇవి అమలుకు నోచుకోలేకపోతే ప్రశ్నిస్తూ ఉంటే ప్రజలను తప్పుదో పట్టించడానికి, ప్రజలు దృష్టి మళ్లించడానికి ఇవాళ రేవంత్ రెడ్డి గారు గిమ్మికులు చేస్తున్నారు తప్పితే ఏ రకంగా ఇవాళ భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారంలో కొనసాగుతూ ఏ రకంగా జనరంజకమైన పాలన, అవినీతి రహిత పాలన, కుటుంబ రహిత పాలన అందిస్తూ ఇవాళ ఏ రకంగా ప్రజలకు ఇవాళ ఆ రకమైనటువంటి విశ్వాసం పొందుతున్నదో అదే నక్కకు నాగల్లోకి అనుకున్న తేడా ఇవాళ బీజేపీ ప్రభుత్వాలు, అది ఉత్తరప్రదేశ్ అయినా, మధ్యప్రదేశ్ అయినా, మహారాష్ట్ర అయినా ఏ రకమైనటువంటి ఈ పేదల పథకాలతో 83 కోట్ల ప్రజలకు ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉచితంగా 5 కిలోల బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఉంటే మీరు పంపిణీ చేసే బియ్యం సన్న బియ్యం అని చెప్పి ఊరిని కొట్టే ఉపన్యాసం ఏదైతే ఇస్తున్నారో, ప్రతి సన్న బియ్యం ఏదైతే మీరు పంపిణీ చేస్తున్నారో ప్రతి కిలో బియ్యానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం 43 రూపాయలు ఇస్తున్న విషయాన్ని మీరు మర్చిపోయి సొమ్మొకటి సోకొకటిగా ప్రచారం చేస్తున్నారు ఇవాళ. అందుకనే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని కళ్ళెం వేయాల్సిన అవసరం ఉన్నది, ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించి రాబో 3 సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చిన హామీలు గ్యారెంటీలు అమలు చేయకపోతే మరి ఖచ్చితంగా రాజకీయంగా తీవ్ర మూల్యం చెల్లించుకుంటుందని చెప్పి హెచ్చరించడానికే తెలంగాణ సమాజం మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నది. ఇంతకుముందు చెప్పారు మన నాయకులు బీసీల పట్ల కూడా 42% రిజర్వేషన్ అని చెప్పి ఏ రకంగా మోసం చేశారో, దగా చేశారు. ఈశ్వర చారినటువంటి యువకుడు బలైపోయినాడు మీ మోసపూరితమైనటువంటి హామీల పట్ల. అందుకని ఇవాళ యావత్తు బీసీలు కానివ్వండి, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, మహిళలు, ఇవాళ రైతులందరూ కూడా మీరు రైతు భరోసా పేరు చెప్పి ఏ రకంగా 15,000కు బదులుగా 12,000 అన్నావు. అదే రకంగా కౌలు రైతులకు ₹1 కూడా ఇవ్వకుండా నువ్వేం చెప్పావు, కౌలు రైతులకు కూడా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పావు. కానీ ఇవాళ ఆ రైతులను నట్టేట ముంచావు. ఇవాళ మీరు ఆ రకంగా ఏ వర్గాన్ని కూడా వదలకుండా రైతులను మోసం చేశావు, మహిళలను మోసం చేశావు. యువకులకు మేము 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి ఆ నిరుద్యోగ యువత ముందు వారు హామీ ఇచ్చారు. ఒక్క 6 సంవత్సరం లోపలనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పావు. ఇవాళ రాహుల్ గాంధీ పతా లేడు, రేవంత్ రెడ్డి పతా లేడు, అశోక్ నగర్కి వచ్చే పాపాన పోయే ప్రసక్తి లేదు. కాబట్టి నిరుద్యోగ భృతి అన్నావు మీరు, నిరుద్యోగ భృతి లేదు, కొలువులు లేవు. అందుకనే యువత ప్రశ్నిస్తూ ఉన్నది, మహిళలు ప్రశ్నిస్తూ ఉన్నారు, రైతులు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి బీసీలు కూడా దయచేసి మీరు మోసపోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. నరేంద్ర మోడీ గారు ఇవాళ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ఏ రకమైనటువంటి జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ ఇవాళ 45 లక్షల కోట్ల రూపాయలు పేద ప్రజలకు సంబంధించిన పథకాలు నేరుగా పేదల బ్యాంక్ ఖాతాల్లోకి మళ్ళిస్తూ ఉంటే మీరు నేరుగా ఇవాళ ఏ రకంగా దోచుకుంటున్నారో ఇవాళ ప్రజలు గమనిస్తున్నాం. కాబట్టి ఇవాళ బీసీలు కూడా ఇవాళ ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక చరిత్రాత్మక నిర్ణయం. ఈ దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఈ నెహ్రూ గాంధీ మొదలుకుంటే మీరు హామీలు ఇచ్చారు, బీసీలను మోసం చేశారు, దగా చేశారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కుల గణన చేపట్టి ఏ రకంగా భవిష్యత్తులో ఏ జనాభా, ఏ వర్గం ఏ శాతం మేరకు ఉందో వాళ్ళకు ఆ శాతం మేరకు న్యాయం జరిగేదానికి మొట్టమొదటి ప్రక్రియ, మొట్టమొదటి చర్య ఈ యొక్క జాతీయ గణనలో కులగణన చేపట్టడమే. అది బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఉన్నత వర్గాలు కానీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సెన్సస్లోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కానీ మీరు 42% స్థానిక సంస్థలకు చెప్పి మోసం చేసి, దగా చేసి, మరి అలవి కాని హామీలు ఇచ్చి ఏ రకంగా తెలంగాణ మభ్యపెడుతున్నారో ఇది ఒక చిన్న మీకు సవాల్ మాత్రమే. ఈరోజు ఇది ఒక ట్రైలర్ మాత్రమే. రాబో రోజుల్లో రామచంద్రరావు గారి అధ్యక్షుడి నేతృత్వంలో ఈ ప్రభుత్వాన్ని అడుగుడైనా ప్రశ్నిస్తాం, వెంటాడుతాం, వేటాడుతాం, వదిలే ప్రసక్తి లేదు. మీరిచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు తెలంగాణ సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించేదానికి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ తెలంగాణ ప్రజలకు ఆశా దీపం అని చెప్పి కూడా బీఆర్ఎస్ ఆ కుటుంబ పాలన ఇది మర్చిపోయి గడిచిన చరిత్ర మాత్రమే. ఈ తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా ఇవాళ ఆ యొక్క
రాజకీయమైనటువంటి చిత్రపటంలో కనబడింది తప్పితే భవిష్యత్తు లేదు. భవిష్యత్తు మాత్రం ఒక బీజేపీ మాత్రమే అనే విషయాన్ని మీరు గమనించాలి. ఎందుకంటే 20 రాష్ట్రాల ప్రజలు ఏ రకంగా ఇవాళ బీజేపీని ఆదరించి ఒక జనరంజకమైన పాలన అందిస్తున్నారో తెలంగాణ కూడా భవిష్యత్తులో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలకు కూడా న్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరూ కూడా స్పష్టం చేస్తూ మరొకసారి రాష్ట్ర పార్టీ ఈ కార్యక్రమాన్ని చేపట్టేందుకు అభినందిస్తూ ఊరూరా వాడవాడలో పల్లెలు కూడా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రశ్నించడానికి ప్రజాపాలన సక్రమంగా జరుగుతున్నది. ప్రజాపాలన వారోత్సవాలు చేసుకుంటూ ప్రజల సొమ్ముతో ఆడంబరాలు చేయొచ్చు. మంత్రులు, ముఖ్యమంత్రి, అక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విదేశీ పర్యటనలు ఎన్ని చేశారంటే ఒక సంవత్సరం బడ్జెట్ అన్ని విదేశీ పర్యటనలకే సరిపోయే విధంగా వారందరూ కూడా తిరిగారు. కొన్ని కమిటీలు వేస్తూ అందరినీ విదేశాలు తిప్పుతూ తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ సమ్మిట్గా రైజింగ్ 1 అని చెప్పి ఇవాళ ముందుకు తీసుకెళ్దాము, మీరు వెళ్ళి వివిధ విదేశాల్లో తిరిగి అక్కడ ఉన్న ఏంటో చూసి రమ్మని పంపిస్తే వారు తెచ్చింది ఏమీ లేదు, చూసి ఇక్కడ చేసింది ఏమీ లేదు. పేపర్లలో ప్రకటనలకు మాత్రమే పరిమితమైనటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి ఆలోచించాలా. 3 లక్షల బడ్జెట్ని మీరు శాసనసభ ద్వారా బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో యాక్చువల్ రిసీప్ట్స్ ఎంత, మీరు ఫ్యూచర్కు ఎంతైతే మేము ఈ లాభాలని చేయగలుగుతాం, ఆ లాభాలు ఇన్ని లక్షలు ఉంటుందని చెప్పి మీరు చెప్తూ యాక్చువల్ రిసిప్ట్స్ 150,000 ఉంటే అలాంటిది 3 లక్షల కోట్లకు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యకెంత, వైద్యంకెంత, బడుగు బలహీన వర్గాలకెంత, వివిధ శాఖలకెంత, అడ్మినిస్ట్రేషన్కెంత అనేది ఒక్కసారి మీరు ప్రజలకు తెరిచిన పుస్తకంలాగా చూపెట్టే ధైర్యం ఉందా అనేది నేను ఈ వేదిక మీద నుంచి మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఒక్కసారి మీరు పెట్టిన బడ్జెట్ని కనీసమల్లా 80% అన్నా మీరు చేరుతున్నారా అనేది ఒకసారి తెలుసుకోండి. ఉన్న ఆదాయం 150,000 కోట్లయితే ఈ తెలంగాణ ప్రజలకు 3 లక్షల కోట్లని మీరు చూపిస్తున్నారు. సరే, ప్రొజెక్షన్ మీరు తీసుకోవచ్చు, ఈ వ్యవస్థ మీద ఇంత సంపాదిస్తాం, ఇలా చేస్తామంటే మీరు సంపాదించేది 2 శాఖల ద్వారా సంపాదిస్తున్నారు. ఒకటి మద్యం, రెండవది రిజిస్ట్రేషన్. ఈ రెండు కూడా లేని ప్రజలకు, బిలో పవర్టీ లైన్లు ఉన్నవారికి నష్టం జరిగే పరిస్థితికి తీసుకొస్తున్నారు తప్ప వారి ఆదాయం మీదనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రన్ చేస్తున్నారు తప్ప వేరేది ఏం లేదు. మీరు ఇచ్చిన హామీలు ఏవి ఇప్పటి వరకు నెరవేర్చలేదు. ఒక్క ఫ్రీ బస్ ఇచ్చారు, కనీసం మగవాళ్ళు పోవడానికి కాదు కదా, ఆడవాళ్ళు పోవడానికి కూడా బస్సులు కనీసము కూర్చుండడానికి జాగలేని పరిస్థితికి తీసుకొచ్చారు. ఆర్టీసీ ఆదాయం మీద గండి కొట్టారు. ఆర్టీసీకి ప్రభుత్వం ద్వారా ఇవ్వాల్సిన బకాయిలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇకపోతే మీరు ఇచ్చినటువంటి రేషన్ కార్డులు, ఈ రేషన్ కార్డులకు కూడా మీటర్కు, ఆధార్ కార్డుకు, ఇంటికి లింకు పెట్టి రేషన్ కార్డులు ఇస్తే సగం మందికే రేషన్ కార్డులు వచ్చినాయి. ఇకపోతే మీరు ఇచ్చింది మిగతాది రుణమాఫీ. రైతులందరికీ కూడా ఒక్కింటి మీద భార్యాభర్తలు తీసుకుంటే, క్రాప్ లోన్ తీసుకుంటే వాళ్ళిద్దరు భార్యాభర్తలు కదా, ఆ కుటుంబానికి మొత్తం 2 లక్షల మించి ఇవ్వమని చెప్పి మీరు 40% మాత్రమే రుణమాఫీ చేశారు. ఇది రైతులకు తెలియదని అనుకుంటున్నారు. ఇకపోతే 5 సీజన్లు రైతు భరోసా ఇవాళ 2023 డిసెంబర్ 3వ తారీఖు నాడు రిజల్ట్ వస్తే 9వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన మీరు ఈ రోజుకి ఇప్పటికీ 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాలు పూర్తయితే 5 సీజన్లు వచ్చినాయి. 2023 ఒకటి, 2024లో 2, 2025లో మళ్ళీ ఇప్పుడు 2 వస్తున్నాయి. 5 సీజన్లో మీరు వేసింది ఒకసారి రైతు భరోసా వేసిరు. ఇకపోతే రైతు బోనస్ అని చెప్పారు. సన్న బియ్యంకి మాత్రమే ఇస్తున్నారని అంటున్నారు, కానీ ఆ సన్న బియ్యం కూడా ఒకసారి రైతు బోనస్ వేసిరు. 4 సీజన్లు సన్న బియ్యం అయితే 1 సీజన్ మాత్రమే సన్న బియ్యం కేసిరు. ఇకపోతే మీరు చేసింది ఏమది అని అడిగితే ఏమీ లేదు. మరి ఇది ప్రజాపాలననా, ప్రజా వంచక పాలననా అనేది మీరే రేవంత్ రెడ్డి గారు గ్రహించాలా. మంత్రులు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక మాట, ఉప ముఖ్యమంత్రి ఒక మాట,
ఎమ్మెల్యేలు ఒక మాట, శాసనసభలో ఎవరిని మాట్లాడనీయకుండా మీరు చేసిందే గంటలు గంటలు ఉపన్యాసం ఇస్తూ ప్రజలను అందరినీ కూడా మభ్యపెట్టే ప్రోగ్రాం పెట్టుకున్నటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఉద్యోగం చేయలేని నిరుద్యోగులు, చదువుకున్నటువంటి విద్యార్థులు, వారందరూ కూడా, యువకులందరూ కూడా ఉద్యోగాలు ప్రయత్నం చేయండి, మీకు నేనున్నా, మీరు రాజకీయాల జోలికి రాకండి అని ఒకసారి చెప్తాడు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ రాగానే ఉద్యోగం చేయలేని వారు, నిరుద్యోగులు, చదువుకున్న విద్యార్థులు, యువకులు రాజకీయాల్లో ఉండాలని చెప్తాడు. ఇలా ఒకటే విషయంలో 2-3 మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి. ఇకపోతే వైద్యం దగ్గరికి వస్తే ఎక్కడ పోయినా సూదించేందుకు సిరంజి కూడా లేదు, కనీసం నీడిలు కూడా లేని పరిస్థితి. ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లే గ్లౌజులు కొనుకొచ్చుకునే పరిస్థితి. ఆపరేషన్ చేసిన తర్వాత మందులు ఇవ్వాలంటే ప్రైవేటు మెడికల్ షాపులో కొనుక్కోమని సూపరింటెండెంట్లు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడున్న ఆర్ఎంఓలు కానీ, డాక్టర్ సూపరింటెండెంట్స్ కానీ, అక్కడున్న స్పెషలైజేషన్ డాక్టర్లు కానీ అందరూ కూడా ఇది నిజమా కాదా మీరే చెప్పండి. ఇది నిజం. నేను చూస్తున్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో, నేను నిత్యం పర్యవేక్షిస్తున్నటువంటి ఆ కామారెడ్డి హాస్పిటల్లో జరుగుతున్నటువంటి సమస్య ఇది. ఇవాళ ఇలాంటి వైద్యం అందిస్తున్నాం. కనీసము ఆరోగ్యశ్రీలో ఆపరేషన్లు చేస్తామని చెప్పి 10 లక్షల వడకని చెప్పి అప్పటి రాజశేఖర రెడ్డి గారిని జ్ఞాపకం చేస్తూ ఇవాళ మళ్ళీ స్కీమ్ పెడితే ఇవాళ ఎక్కడైనా వైద్యశాలలో జరుగుతున్నదా అనేది ఒకసారి ఆలోచించండి. ఇకపోతే మెడికల్ కాలేజీలు, ఆనాడు అప్పటి ముఖ్యమంత్రి మెడికల్ కాలేజీలు ఆర్భాటంగా పెట్టిస్తే కనీసము వాటి కన్స్ట్రక్షన్ కూడా చేయలేని పరిస్థితుల్లో ఇప్పటి ముఖ్యమంత్రి ఉన్నారు. ఇకపోతే విద్య, కూర్చుండడానికి బెంచీలు లేవు, కిటికీలకు రెక్కలు లేవు, పెచ్చులుడిపోయే స్లాబులు, పలిగిపోయిన బండలు, ఎక్కుదామంటే ఇరిగిపోయిన మెట్లు, కూర్చుందామంటే ఊగే టేబుళ్ళు, కనీసం కూర్చుండడానికి విద్యార్థులకు కూర్చుండే పరిస్థితిలో కూడా లేని బెంచీలు, అసలు బెంచీలే లేని స్కూళ్ళు, కోకొల్లలు. ఇది నిజం. ఒక టచ్ స్క్రీన్ బోర్డులు ఇచ్చారు, మెయింటెనెన్స్కు ఎవరు ఇచ్చేది లేదు. అందులో నుంచి విద్యార్థులకు చదువు చెప్పదామంటే మధ్యాహ్న భోజనం గురించి ఆశపడి వచ్చిన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, పాపం లేనివారు ఒక పూట భోజనం అన్న దొరుకుతుంది అని చెప్పి వస్తే కనీసం ఆ మిడ్ డే మీల్స్లో కూడా బిల్లులు సరిగా ఇవ్వకుండా కనీసం ఆ గుడ్లు కూడా పెట్టలేని పరిస్థితికి ఇవాళ మధ్యాహ్న భోజన పథకం వచ్చింది. ఇది ఆధార ప్రజావంచక పాలన అనేది ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు ఆలోచించాల. ఇకపోతే ఉద్యోగస్తులు, రిటైర్మెంట్ అయిన వాళ్ళు, ఇక్కడున్న పోలీస్ సోదరులు, నువ్వు ఆగితే నువ్వు వచ్చే ముందర గ్రౌండ్ అంతా క్లియర్ చేయాలా, రోడ్ అంతా బందోబస్తు చేయాలా, నువ్వు రాగానే డోర్ ఒక గన్మెన్ తీయాలా, సెక్యూరిటీ వాళ్ళు పక్కన నిలబడాలా, వాళ్ళందరూ నీకు సెక్యూరిటీగా ఉండాలా, ఎవరైనా వ్యతిరేక నినాదాలు చేస్తే లోపలేసి నూకాలా, ఎవరైనా తప్పుగా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు చేయాలా. వీళ్ళందరూ చేసే పోలీస్ సోదరులకు 5 డిఏలు ఇంకా బాకే ఉన్నాయి, సరెండర్ లీవ్స్ ఇంకా బాకే ఉన్నాయి. వారికి ఇవ్వమంటే నన్ను కొట్టినా, నన్ను చీర్చినా, నన్ను చంపినా నా దగ్గర డబ్బులు లేవంటావు, కానీ గ్లోబల్ సమ్మిట్ మాత్రం చేస్తావు. అక్కడ అంబానీ వస్తాడు, అక్కడ సల్మాన్ ఖాన్ వస్తాడు, ఇంకొకరు పెడతారు, అజయ్ దేవ్గన్ పెడతాడు, వీళ్ళందరూ పెడతారు అని చెప్పి మాట్లాడుతూ పేద ప్రజల భూములు గుంజుకొని 30,000 ఎకరాలు అప్పటి ప్రభుత్వం తీసుకొని ఫార్మా సిటీ అంటే దానికి ఫ్యూచర్ సిటీ అని పెట్టి ఇవాళ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఆర్భాటం చేస్తూ లక్షల కోట్లను ఇవాళ వృధా చేసుకునే పరిస్థితికి తీసుకొస్తున్నాం. ఇది ప్రజావంచక పాలన కాదా అని అడుగుతున్నాం. రైతులు అయిపోయారు, ఉద్యోగులు అయిపోయారు, ఉద్యోగస్తులు అయిపోయారు, యువకులు అయిపోయారు, విద్య అయిపోయింది, వైద్యం అయిపోయింది, మహిళలకు పావల వడ్డీ 2014 నుంచి 2025 వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాల్సిన పరిస్థితిలో ఒక్క కేసీఆర్ గారు 2018లో మాత్రము 1900 కోట్లు వేశారు. అప్పుడు 19,000 కోట్లు వేశారు. తర్వాత 2023లో ఒక 400 కోట్లు వేశారు. ఓడిపోయిన తర్వాత ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చి నిన్నగాక మొన్న వేసినటువంటి 1100 కోట్లను మొత్తము వడ్డీ లేని రుణాలు మా అక్క చెల్లెళ్ళకి ఇస్తున్నామంటున్నారు. మొత్తం ఇచ్చింది 3 సంవత్సరాలు, ఇవ్వాల్సింది ఇంకా 8 సంవత్సరాలు. 8 సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు లేకుండా ఇవాళ వడ్డీ కడుతూ బ్యాంకుల చుట్టూ తిరిగే మా అక్క చెల్లెళ్లను మోసం చేసినట్టు కాదా అనేది ఒకసారి ఆలోచించాలా. ఇకపోతే కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మికి 2 లక్షలు ఆగితే తులం బంగారం అని మాట్లాడిండు. మేమొస్తే తులం బంగారం అని చెప్పినాం.
2 లక్షలు మాత్రమే ఇచ్చినాం. ఇదే చేతితో ఇదే కామారెడ్డి నియోజకవర్గంలో నేను నా చేతితో ఇప్పటి కనీసము 1500-2000 మందికి ఇంచుమించుగా నేను సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తే ఒక్క చేతితో ఒక్క తులం ఇచ్చిన పాపాన పోలేదు. అది నీ ప్రభుత్వం, అది నువ్వు మోసం చేయలేదా అనేది నువ్వు ఆలోచించు. ఇకపోతే సీఎంఆర్ఎఫ్ ఏమో రాజకీయ నాయకుల కుటుంబాలకు, ఎమ్మెల్యేలకు, దగ్గరి మిత్రులకు, బంధువులకు 3-4 లక్షల రూపాయలు రికమెండ్ చేసి సీఎంఆర్ఎఫ్ ఇస్తారు. కానీ అదే పేద ప్రజలు, నిన్ను నమ్మి ఓటేసిన ప్రజలు, లేనివారు 1-2 లక్షలు పెట్టి, క్యాన్సర్ వస్తే 5 లక్షలు పెట్టి, భూమి అమ్ముకొని, ఇల్లు అమ్ముకొని, మెడల పుస్తలు అమ్ముకొని, కనీసం ముక్కుపోగు కూడా లేకుండా దాన్ని అమ్ముకున్నటువంటి బడుగు బలైన వర్గాలు లేనివారు వారికి 20,000, 30,000, ఎక్కువ 60,000. ఈ 60,000ను కూడా మీ కార్యకర్త ఇది నాకు అవసరం లేదు, ఈ 60,000 నాకు అవసరం లేదు, నేను 10 లక్షలు ఖర్చు పెట్టాని ఆయన కూడా చింపి పడేసినటువంటి పరిస్థితి. లేనివాడికి 20,000, అదే బంధుమిత్రులకు, రాజకీయ నాయకులకు 4 లక్షలు, 6 లక్షలు, సంవత్సరంకు 2 సార్లు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇది ప్రజావంచన కాదా అని చెప్తున్నా. ఇలాంటి ఎన్ని ఉన్నాయో మీరు ఒక్కసారి ఆలోచించాలా. ఇవన్నీ కూడా చేసినాం. ఈ ఆఖరికి 3 లక్షల కోట్లు పెట్టినాం బడ్జెట్. 1% వేసుకుంటే కనీసం 3,000 కోట్లు. ఆ 3,000 కోట్లలో 119 నియోజకవర్గాలు చేసుకుంటే కనీసం 30 కోట్లు. ఆ 30 కోట్లలో సగం వేసుకున్న, 1% వేసుకున్న 15 కోట్లు. మరి మధిరకు, కొడంగల్కు, ఇక్కడ ఉన్నటువంటి మంత్రుల కాన్స్టిట్యున్సీలకి తప్ప ఎక్కడన్నా 1 రూపాయి పెట్టిర్రా అని అడుగుతున్నాం. ఇది 3 లక్షల కోట్లు నువ్వు చూపించగలవా? 119 నియోజకవర్గాల్లో నేను సమానంగా పెట్టినా అని చెప్పి చూపించగలే ధైర్యం ఉందా మీ ముఖ్యమంత్రి గారికి అని అడుగుతున్నాను. ఏ ఆంధ్ర పాలకుల చేతిలో వివక్ష ఉంది? 6 గ్యారంటీల పేరుతో నిట్ట నిలువున మోసం చేసి అధికారంలోకి వచ్చి నయవంచన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, నేటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విజయోత్సవాలు, ప్రజాపాలన, ప్రజలని అవమానించే పాలన, ఇది ప్రజలను నయవంచన చేస్తున్నటువంటి పాలన ఈ రాష్ట్రంలో అందిస్తూ ఈ యొక్క విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత లేకున్నా సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ సర్పంచ్ ఎన్నికల్లో ప్రజలను మళ్ళీ ఒకసారి మభ్యపెట్టాలనేటటువంటి ఒక లక్ష్యంతో జిల్లాలు, కాన్స్టిట్యున్సీలు తిరుగుకుంటా మరొకసారి ప్రజలను నయవంచనకు గురి చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అభివృద్ధిని చూసి ఓటేయమంటున్నాడు. చాలా కరెక్ట్గా చెప్పిండు. సర్పంచులు, గ్రామ పంచాయతీల్లో అభివృద్ధిని చూసి సర్పంచ్లను గెలిపియమంటున్నాడు. అభివృద్ధిని చూసి గెలిపియరు వాళ్ళు. మీ అధికారాన్ని చూసి, మీ అధికారాన్ని దుర్వినియోగం చేస్తే, భయభ్రాంతులకు గురి చేస్తే మమ్మల్ని ఏమి ఇబ్బందులు పెడతారో అధికారంలో ఉండేనే భయానికి మీ సర్పంచులు గెలవచ్చు, కానీ మీ అభివృద్ధిని చూసే మటుకు ఏ ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు. అభివృద్ధి చేసింది, చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. గ్రామాల్లో, గ్రామ పంచాయతీలో అభివృద్ధి జరిగింది, జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతూ ఉంది. 2 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఏ గ్రామ పంచాయతీలోనైనా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా 1 రూపాయి అయినా మీరు ఇచ్చినారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే గ్రామాల్లో ఇలా అభివృద్ధిని చూస్తూ ఉన్నారు. అక్కడ సీసీ రోడ్లే కావచ్చు, అంగన్వాడీ భవనాలే కావచ్చు, గ్రామ పంచాయతీ భవనాలే కావచ్చు, గ్రామాల్లో పెద్ద ఎత్తున పేద ప్రజలకు ఉచిత బియ్యమే కావచ్చు, గ్రామాల్లో ఉపాధి పనులు లేనప్పుడు ఉపాధి కూలీలకు ఉపాధి పనులే కావచ్చు. ఇట్లా చెప్పుకుంటూ పోతే గ్రామాల్లో ప్రతి పని, రైతులకు కిసాన్ సమ్మాదే కావచ్చు, మహిళలకు ముద్రా లోన్లే కావచ్చు, మహిళలకు పెద్ద ఎత్తున మహిళా సంఘాలకు ముద్రా లోన్ల ద్వారా తక్కువ వడ్డీకి రుణం కేంద్ర ప్రభుత్వం ఇప్పిస్తూ ఉంటే
వడ్డీ లేని రుణం ఇస్తామని ఆ కొద్ది వడ్డీ కూడా ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అలా ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఎలక్షన్ల ముందు ఏమని చెప్పిండ్రు? అభయహస్తం, ఈ అభయహస్తంలో 6 గ్యారంటీలను చూసి మీరు ఓట్లు వేయండి అని. అయ్యా బాబు, మీరు ఇచ్చింది అభయహస్తం కాదు, భస్మాసుర హస్తం పెట్టిరు తెలంగాణ ప్రజల మీద. 100 అబద్ధాల మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు. 420 హామీలు ఇచ్చింది మీరు, ఎందుకంటే మోసం చేస్తామని తెలుసు మీకు ముందే. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఉన్నాయి. రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని ఆ రోజు మనం అందరం ఎన్నికలప్పుడు మాట్లాడిన మాటలు. మరి ఆ తర్వాత మీరు ఇచ్చిన హామీలు అనవి కానటువంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి అధికారంలోకి రావాలని మహిళలకు మోసం చేసిండ్రు. పెద్ద ఎత్తున మహిళలను మోసం చేసిన తెలంగాణ మహిళలను మీరు. ప్రతి మహిళ 18 సంవత్సరాలు దాటిన మహిళ, ప్రతి మహిళకు ప్రతి ఇంట్లో 2500 రూపాయలు నెలకి ఇస్తామని చెప్పినటువంటి మాట మీరు నిలబెట్టుకున్నారా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకు మీరు ఈ సంబరాలు చేసుకుంటుంది? మోసం కాదా? ఇది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతులకు రైతు బంధు 15,000 ఇస్తామని మాట చెప్పి 12,000 అని చెప్పి దాన్ని తగ్గించి అది కూడా అరకొర మంది రైతులకు ఇచ్చి మాట తప్పింది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ ప్రతి మోసమే. రైతు కూలీలకు 12,000 ఇస్తాను మోసం చేసిండు. ఈరోజు 500 రూపాయల బోనస్ అని 500 రూపాయల బోనస్ అని మాట చెప్పి ఈరోజు బోనస్ ఎంతమందికి ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏ గ్రామంలోకి వెళ్ళిన రైతులకు ఇప్పటిదాకా బోనస్ అందలేదు. ఇది నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బీసీ కామారెడ్డి, ఇంతకుముందు అందరూ మాట్లాడింది పెద్దలందరూ, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి బీసీలను మోసం చేయడానికి 42% రిజర్వేషన్ మేము తెస్తాం, 100 రోజుల్లో 100 రోజుల్లో మేము అన్ని కూడా ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పి మాట చెప్పినటువంటి మీరు స్థానిక సంస్థల ఎన్నికలు జరపడానికి భయపడి 42% రిజర్వేషన్ అటువంటి మాటతో తెలంగాణ బీసీలను మోసం చేసిన మాట నిజం కాదా, నయ వంచన కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పి ఈరోజు గ్రామ పంచాయతీల్లో 21% కూడా గ్రామ పంచాయతీలో బీసీ రిజర్వేషన్ లేవు ఇవాళ. మరి తెలంగాణ బీసీలను అంతా మీరు మోసం చేస్తారా లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. బీసీ రిజర్వేషన్లని బీసీలను మోసం చేసిండ్రు. ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు రేవంత్ రెడ్డి కాదు రేవంత్ గౌడ్ అని చెప్పి మాట్లాడాలన్నాడు. అంత ఘనంగా బీసీలకు న్యాయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి రేవంత్ గౌడ్ అని చెప్పాలని అన్నారు. మరి ఎక్కడ న్యాయం చేసిన మీరని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. కేవలం ఎన్నికలలో బీసీలను వాడుకున్నారు, స్థానిక సంస్థల్లో వాడుకోవడానికి ఒక నాటకం చేసిండ్రు, డ్రామా చేసిండ్రు. బీసీలను మోసం చేసినటువంటి మీకు ఈరోజు తెలంగాణలో విజయోత్సవాలు చేసుకునేటటువంటి అర్హత ఉందా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు ప్రతి వర్గాన్ని మోసం చేసిన తెలంగాణ. ఇంతకుముందు కామారెడ్డి శాసనసభ్యులు వెంకటరమణారెడ్డి బ్రహ్మాండంగా చెప్పారు, 3 లక్షల కోట్ల బడ్జెట్, పేరు గొప్ప ఊరి దిబ్బ. ఆ 3 లక్షల కోట్ల బడ్జెట్లో బీసీలకు 20,000 కోట్లు ఏటా ఇస్తామన్నాడు. మరి 40,000 కోట్లు ఇలా 2 ఏళ్లలో. మరి ఎన్ని వేల కోట్లు ఇచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు బీసీలకు ప్రతి బడ్జెట్లో కేటాయిస్తామని చెప్పినటువంటి మీరు మరి 2 సంవత్సరాల్లో 40,000 కోట్లు బీసీలకు ఇవ్వాలి. మరి ఎన్ని వేల
కోట్లు మీరు బీసీలకు ఖర్చు పెట్టినని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇవాళ యువతకి, నిరుద్యోగులకి ఒక భరోసా, నిరుద్యోగులని ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతి ఇస్తామని 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట చెప్పారు. మరి ఏ నిరుద్యోగికైనా రాష్ట్రంలో ఇంతవరకు నిరుద్యోగ భృతి అందించిండ్రా? ఇట్లా అన్ని మాటలు తప్పి అన్ని మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈరోజు హిల్టన్ చెప్పి కొత్త పాలసీని తీసుకొచ్చిండ్రు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ భూములను ట్రాన్స్ఫర్మేషన్ చేస్తూ లక్షల కోట్లు మీ జేబులను ఏ విధంగా నింపుకోవాలో ఆ నింపుకోవడం కోసమే హిల్టన్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చిండ్రు. ఈ పాలసీ ద్వారా మీ జేబులు నింపుకోవడం కోసం ఈ పాలసీ వచ్చింది, కానీ తెలంగాణలో ఏ ప్రజలకు మేలు చేయడానికి కానీ ఏ ప్రాంతానికి కూడా మేలు చేయడానికి కానీ ఈ హిల్ట్ పాలసీ రాలేదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కేవలం దోపిడీ కోసమే ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదాయానికి గండి పడేస్తూ పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ భూముల ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి పేరు మీద, ఓ పాలసీ పేరు మీద పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నాడు ప్రాజెక్టుల పేర్ల మీద లక్షల కోట్లు దోపిడీ చేస్తే మీరు ఈరోజు రియల్ దందాలో లక్షల కోట్లు దోపిడీకి సిద్ధమయ్యే కాదు, దోపిడీకి పాల్పడతా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములను అమ్మడానికి ఆ రోజు వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇంతకుముందు వెంకటరమణారెడ్డి చెప్పిండు, గతంలో మీరు మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి చూసుకోండి. మీరు అధికారంలో లేనప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడిన వీడియోలన్నీ ఒకసారి, ప్రతి వీడియోని ఒకసారి రిపీట్ చేసుకొని చూసుకోండి, రివైజ్ చేసుకొని చూసుకోండి. మీరు ఏం మాట్లాడిండ్రు, ఈరోజు మీరు ఏం చేస్తున్నారనేది మాట్లాడితే కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపేటటువంటి ప్రయత్నం చేస్తారు. మాట్లాడితే కేంద్రం నిధులు ఇస్తలేదనేటువంటి మాటలు, అబద్ధాలు చెప్పే మాటలు, ప్రజలను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అభివృద్ధి జరుగుతున్నది అంటే కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా విషయాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనించినారు, గమనిస్తున్నారు. ఉద్యోగులను మోసం చేసింది మీరు. ఇప్పటిదాకా డిఏలు 5 డిఏలు ఇప్పటిదాకా ఇవ్వలేదు, ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. పిఆర్సీ లేదు. 370 జీవో రాగానే అమలు చేస్తామని ఇప్పటిదాకా దాన్ని అమలు ఊసేలేదు. ఇక హోంశాఖ మీ దగ్గరే పెట్టుకున్నారు. హైదరాబాద్లో ఒక పోలీస్ స్టేషన్లో, మీర్ చౌక్ పోలీస్ స్టేషన్లో ఒక దళిత మహిళ కంప్లైంట్ ఇచ్చిందా జూన్ నెలలో కంప్లైంట్ ఇస్తే ఇప్పటిదాకా కంప్లైంట్ను అసలు ఎవరు పట్టించుకున్నటువంటి పాపాన పోలే. అక్కడ ఉన్నటువంటి ఏసీపీ పైన ఆమె కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఇంటి ముందు రోజు ఆ ఏసీపీ కార్ పార్క్ చేస్తున్నాడని, ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని, ఆమెను చాలా హరాజ్ చేస్తున్నాడని ఆమె కంప్లైంట్ జూన్లో ఇస్తే ఇప్పటిదాకా కూడా దానిపైన ఎలాంటి స్పందన లేదు. అంటే మీ హోంశాఖ మీ దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా చేస్తున్న విషయం కూడా ఒకసారి ముఖ్యమంత్రి గారు ఒకసారి సిగ్గుతో తలవించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి లేదు. రాష్ట్రంలో మహిళల మీద దాడులు, రాష్ట్రంలో పెద్ద ఎత్తున మీరు చేస్తున్నటువంటి మోసాలకు ఆత్మహత్యలు, గ్రామ సర్పంచులు ఎంతోమంది మీరు రాగానే గ్రామ సర్పంచ్ల గురించి మాట్లాడుతున్నారు. గ్రామ సర్పంచులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అధికారంలోకి రాగానే సర్పంచ్లకు నిధులు ఇస్తామని చెప్పారు, వాళ్ళ పెండింగ్ బిల్లులని ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటిదాకా వాళ్ళ పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లించలేదని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈనాటి కూడా సర్పంచులు చెప్తా ఉన్నారు, పోయిన ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచులుగా ఉన్నవాళ్ళు ఈనాడు మాజీ సర్పంచులంతా రీసెంట్గా మాజీలైన వాళ్ళంతా సర్పంచులకు మీరు పోటీ చేయకండి, అన్యాయం అయిపోతారు, ఈ ప్రభుత్వాలు నిధులు ఇవ్వవు, మోసం చేస్తే అనేటటువంటి మాట
గెలిస్తే ఇనానిమస్ చేస్తే 10 లక్షలు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వమే 10 లక్షలు ప్రకటించి నేటికి కూడా వాటిలో అతి గతి లేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మేము 10 లక్షల రూపాయలు గ్రామానికి పంచుతామని చెప్తున్నాం. యునానిమస్ అయినటువంటి గ్రామ పంచాయతీలకు 10 లక్షలు ఇస్తా అని చెప్తున్నాడు. ఇది మరొక పెద్ద భారీ మోసం. ఈ 2 ఏళ్ల నుంచి ఒక పైసా ఇవ్వనోళ్ళు రేపు మీరు భవిష్యత్తులో ఇస్తారంటే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏదైతే శిశుపాలుడు తప్పులను శ్రీకృష్ణుడు లెక్కబెట్టినట్టు నీది నాది దమ్ము చూపించాలి ప్రభుత్వానికి. నీది నాది దమ్ము చూపించాలి ప్రభుత్వానికి. అది నినాదం. నినాదం చేద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. చాలా మంది వక్తలు మాట్లాడాల్సి ఉంది కాబట్టి వారిచ్చిన సమయానికి కన్ఫైన్ అవుతూ ఒక డిసిప్లిన్ సోల్జర్గా మీ ముందు 2 విషయాలు పెడతాను. ఒకటి, బీజేపీ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకి ప్రగాఢ విశ్వాసం ఏర్పడతా ఉంది. రాబోయే కాలంలో ప్రభుత్వంలోకి వస్తామని అంచెలంచెలుగా పెరుగుతూ ఉంది. నదీ ప్రవాహంలాగా ఈ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం సమస్యలు సృష్టిస్తూ ఉంటే ఆ గలగల పారుతున్నటువంటి నది ఒరవడి ఏ రకంగా ఉంటుందో ఇవాళ బీజేపీ క్యాడర్ కానీ బీజేపీ వైపు ప్రజలు కానీ ఆ రకంగా ప్రవహిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు దిగ్విజయ యాత్రలు మొదలు పెడతా ఉన్నారు. ఒకనాడు ఢిల్లీకి పోయి అనేక మంది నాయకులు ఇక్కడ గతంలో పశుపతి సర్కారు ఉండే, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది. ఆయన రావణుడిలాగా రావణ కాష్టం చేస్తూ ఉన్నాడు తెలంగాణని. అనేక రకమైనటువంటి హామీలు గుప్పించి ప్రజలని మోసం చేసి, ఎప్పుడో వెనకట చూసిన మోసగాళ్లకు మోసగాడు అనే సినిమా చూసి గతంలోని మోసగాడిని ఓడించి ఇవాళ మోసగాళ్లకు మోసగాడిగా వ్యవహారం చేస్తున్న రేవంత్ రెడ్డి గారి దౌర్జన్యాలు ఎక్కువైనాయి తెలంగాణకి. మాకు ఒక మంచి ప్రెసిడెంట్ని వెంటనే నియమించమని అడిగిరట మన నాయకులందరూ పోయి. ఓ ऐसा है क्या? రేవంత్ రెడ్డి बोले तो रावण का सरकार आया क्या? రావణుడికి ఎవరుండాలి? రావణుడికి ఎవరుండాలి? అందుకే రామచంద్రుడిని ప్రెసిడెంట్గా పంపించినారు. ఆయన తెలంగాణ పొరిమేరలందరూ చుట్టొచ్చినాడు. ఇవాళ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా రూపంలో కూర్చున్నాం. దట్ ఈజ్ రామచంద్రరావు. మోడీ గారి విషయం నేను ఒకటి చెప్తాను. మోడీ గారు ఎవరనుకున్నారు? మోడీ గారు ఈరోజు ప్రపంచంలో అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, చంద్రమండలం మీదకి అందరూ వెళ్తారు. అందరూ వెళ్ళినారు. మేము గొప్పోళ్ళమని జబ్బలు జరుచుకున్నారు. కానీ మోడీ మంత్రం ఆ చంద్రుడికి ఒక సినిమా గుర్తొస్తుంది నాకు, ఒక్కడు మహేష్ బాబు. అందరూ ఒకవైపు నేను ఒకవైపు అనే ఒక హీరో పాట నాకు గుర్తొస్తుంది. అందుకే ప్రపంచమంతా చంద్రుడికి నార్త్ పోల్ పోతే మన మోడీ గారు సౌత్ పోల్కు పోయినారు. ఆ సౌత్ పోల్లో ఏముందని ప్రపంచ దేశాలు మన వెనుక పడతా ఉన్నాయి సమాచారం కోసం. దట్ ఈజ్ మోడీ. అందుకే మీ అందరూ మొదలుపెట్టి అరాచకాలతో లాస్ట్కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగజారిపోయిండు ముఖ్యమంత్రి. ఏం మాట్లాడాలో తెలక అవినీతి, లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా, భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను అమ్ముకుంటా, రోజుకు 2000 కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా, భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను నమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీద నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని. రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే, విద్యాలయాలు కట్టాలంటే, గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే, సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో, ఇంకొకడు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు. ఒక్కసారి రాష్ట్రానికి చెందిన ప్రజలు, ఈ రాష్ట్రంలోని యువత
ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సిరిగల్ల తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు, ఇప్పుడు వచ్చినోడేమో మొత్తానికి అమ్ముతున్నాడు. 1000 కోట్లు ఇది నిలదీయాల్సిన అవసరం వచ్చింది. ఇంకా నిన్న అంటాడు ముఖ్యమంత్రి, ఇందిరమ్మ చీరలు కట్టుకొని ఓటేయండి. ముఖ్యమంత్రి గారు 300 రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు 2500 ఇస్తున్న మహాలక్ష్మి 24 నుంచి 60,000 ఇచ్చినాక మాట్లాడు. ఈ వేదిక నుంచి మహిళలందరికీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 300 రూపాయలు ఇచ్చి మోసం చేసేవాడు మాటింటారా? 60,000 రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం పడతారా? వృద్ధులు మహిళలు అందరూ 4,000 పెన్షన్ ఇస్తున్నాడు. 24 నెలల నుంచి ఇంతవరకు రూపాయి పెన్షన్ పెంచనోడు మళ్ళా 300 రూపాయల చీర కచ్చిండు. 48,000 రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పుండ్రి. అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే, ఈ స్థానిక సంస్థలల్లో సరైన సమాధానం చెప్పాలంటే, ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెంపపెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించండి అన్న. పోరాటాలు ఒక్కటి రామచంద్ర గారు చివరి చెప్తాను, ఇంకా చాలా పెద్దలు మాట్లాడాల్సింది అన్న. తెలంగాణలో కూడా ఫార్మాట్ మార్చాల్సి వచ్చిందన్న. టెస్ట్ మ్యాచ్లు మార్చండి అన్న, టెస్ట్ మ్యాచ్లు మార్చండి, ఫార్మాట్ మార్చండి. తెలంగాణ అంతా కోరుకుంటున్నది బీజేపీ ఫార్మాట్ మార్చమంటున్నది. ఎట్లయితే బీహార్లో కొట్టినాం, ఎట్లయితే హర్యానాలో కొట్టినాం, ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం, అడుగును అడుగుతున్నారు అన్న తెలంగాణ ప్రజలు. మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్మాట్ మార్చండి. మ్యాచ్ 2020 खेल के तेलंगाना में बीजेपी का झंडा लहरा देंगे. ఎంతసేపు అడుకుంటామన్నా వాణ్ణి వీణ్ణి 40 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం, 40 ఏళ్ళ నుంచి ధర్నాలు చేస్తున్నాం. ఇంకెన్నేళ్ళు ధర్నాలు చేయాలా? దుర్మార్గులు, అవినీతి పరులు, దేశద్రోహులు, ధర్మద్రోహులు ఈ రాష్ట్రాన్ని ఏలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త, ప్రతి తెలంగాణలో హిందూ బిడ్డ రక్తం సలసల సలసల మరుగుతున్నదన్న. ఒక్కరు కూడా కళ్ళల్లో చూస్తే ఇట్లా కనబడుతున్న రక్తం. కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా, మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు ఆడినామని కదా, మ్యాచ్ గెలిచినామా లేదా? ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు నీ దుర్మార్గం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్లో ఉన్న ఫార్మాట్ మార్చండి. సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి. ఎవడు బ్యాట్ కొడతాడు, ఎవడు సెంచరీ కొడతాడు, ఎవడు 6 కొడతాడు, వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న 1984 మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్న పెద్దలందరికీ నా మాటను మన్నించి చిన్న మనసు చేసుకోకుండా దీన్ని ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బోలో భారత్ మాతాకి. మన అన్న ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అదేవిధంగా నూతనంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్సీ మల్క కొమరన్న గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి తరఫున వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెబుతూ, ఇంతెంతై ఒటుడంతై ఆకాశవంతైనటువంటి నరేంద్ర మోడీ గారు నిన్నగాక మొన్న వచ్చినటువంటి రష్యా అధ్యక్షుడు పొగిడి ఈ నరేంద్ర మోడీ గారిని చూసి ప్రపంచమే ఇవాళ వేలెత్తి చూపించలేని పరిస్థితిలో ముక్కును వేలేసుకొని ఇంత బలమిచ్చి మరి 6 గ్యారంటీలు చెప్పి కర్ణాటక మోడల్ అని చెప్పి మోసపూరిత పరిపాలన చేస్తూ మంత్రులు వాళ్ళే, కాంట్రాక్టర్లు వాళ్ళే అరాచకం చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ యొక్క నయవంచన పాలనకి వ్యతిరేకంగా ధర్మం కొరకు, న్యాయం కొరకు, దేశం కొరకు పనిచేసి ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీగా ముందుకు పోదాం. పదండి ముందుకు, కదలండి ముందుకు. ఆ కార్యక్రమంతో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోదాం. అనేక విషయాలు ఉన్నాయి, అనేక కార్యక్రమాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో మనందరం చక్కగా ఉండి సొంత ఎజెండాలు పక్కన పెట్టి పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేయకుండా ఒకే మాటగా ఒకే బాటగా యుద్ధం చేస్తే కురుక్షేత్రంలో కూడా కొంతమంది పాండవుల పక్కన ఉండే వెన్నుపోటు పొడిచారు. అధ్యక్షుడు రామచంద్రుడు అనే పేరుంది కాబట్టి మీరందరూ ఆ ఎలర్ట్ మెకానిజంతో అవతలవాడు బలమైన వ్యక్తి కాబట్టి ఒక అరాచక శక్తిగా, అరాచక
విలువలు ఉన్నతో ఇలా రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఉన్నటువంటి పార్టీ, పార్లమెంటుని అపహాస్యం చేస్తున్నటువంటి బౌబో అని చెప్పే వ్యక్తులు ఉన్నటువంటి పార్టీ ఇలాంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీ గురించి నాకు కొద్దిగా ముందు అవకాశం ఇస్తే దాని యొక్క అన్ని పుట్టుపూర్వతాలు తెలిసిన వ్యక్తిగా చెప్తే 4 మాటలు బాగుండేది. కాకపోతే నా ప్రోటోకాల్ ఏంటో నాకే తెలియదు కాబట్టి ఏదేమైనా ఒక కార్యకర్తగా ఒక మంచి కార్యక్రమంగా అభినందనలు చెప్పడానికి వచ్చాను. తప్పనిసరిగా నా వంతు భాగస్వామ్యంతో, ఎందుకంటే 2 మాటలు చెప్పి మీకు ముగిస్తున్నా. ఇవాళ రాష్ట్రంలో ఒక ఆయన మా ఇంటి పేరు ఉన్నటువంటి ఆయన మంత్రి ఉన్నాడు. మా ఊర్లో 275 ఓట్లు గత పార్లమెంటు అభ్యర్థిగా మన భారతీయ జనతా పార్టీకి ఎక్కువ వచ్చింది, మా సొంత బూత్. కానీ ఈనాటి పంచాయతీ ఎలక్షన్లో గ్రామ పెద్దల కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాల దృష్ట్యా అక్కడ పెద్దలందరి కోరిక మేరకు యునానిమస్గా చేయాలంటే ఆనాడు మరి ఆ 3 రోజుల క్రితం 5 వార్డులు కాంగ్రెస్ పార్టీ, 5 వార్డులు భారతీయ జనతా పార్టీ ఉప సర్పంచ్ ఎన్నిక చేసుకోవాలని పెద్దలు తీర్మానం చేశారు. ప్రెసిడెంట్ మాత్రం భారతీయ జనతా పార్టీ కాకుండా, కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇండిపెండెంట్గా కాంటెస్ట్ చేయాలని పెద్దల నిర్ణయంతో జరిగితే అది నామినేషన్ వేసిన రోజే విత్డ్రాల్ కాకముందే ఇక్కడున్న సదరు మంత్రి ఘనకార్యం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధానం అంబేద్కర్ వర్ధంతి అయిన ఈ సందర్భంలో ఈ రాష్ట్రంలో ఎట్లా బుల్డోజ్ చేస్తున్నారో చెప్పడానికి మాత్రమే. ఇదేదో కాంగ్రెస్ పార్టీ ఘనకార్యం అన్నట్టు యునానిమస్గా ఆయన చూసి మంచి కార్యక్రమాలు చేస్తున్నట్టు ఆ ఊరు సర్పంచ్ ఏకగ్రీవం అయినట్టు పాపం బిల్డప్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇలాంటి అరాచకం, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు రజనీరెడ్డి అని మా బీజేపీ కార్యదర్శి పాలేరు నియోజకవర్గంలో మరి నామినేషన్ వేయడానికి పోతే తిరుమలాయపల్లెం పాతర్లపాడులో ఆమెని ఒక మహిళని కూడా చూడకుండా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గూండాలు, నాయకులు ఇష్టం వచ్చిన బూతులు తిట్టి కొడితే కేసు పెట్టడానికి పోతే దాని మీద ఇప్పుడు ఆ కేసు లేకుండా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇలాంటి దురహంకార, దుశ్చర్య, రాక్షస రావణ పరిపాలన జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రజా వ్యతిరేక పాలన జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులరా ఖబర్దార్, అన్ని రోజులు మీయే కావు, ఇంతింతై ఒడ్డుడంతై 20 రాష్ట్రాల్లో ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం కొరకు, ధర్మం కొరకు, ప్రజల కొరకు ఉన్నటువంటి పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణలో కూడా బరాబరుగా మన యొక్క కాషాయ జెండా ఎగరవేయటం ఖాయం. దానికి బ్రహ్మాండంగా సమరబేరి, యుద్ధబేరి మోగించినటువంటి ఈ సందర్భంలో అదే స్ఫూర్తితో పనిచేద్దాం, ఒకే ఎజెండాతో పనిచేద్దాం, పార్టీ లైన్లో పనిచేద్దాం, ఉద్యమ స్ఫూర్తితో పనిచేద్దాం, సొంత ఎజెండాలు పక్కన పెట్టి పనిచేద్దాం. ఒకే బాట ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి శంకరగిరి మాన్యాలు చూపించే బాటలో మెడలు వంచే కార్యక్రమానికి అందరం సమాజంతో మామూలు విషయం కాదు. అన్ని వర్గాలు ఇవాళ ఈశ్వరాచారి ఆత్మ ఘోషిస్తుంది. మరి ఈరోజు ఆనాడు శ్రీకాంతాచారి ఆత్మ ఘోషిస్తుంది. తెలంగాణ అమరవీరుల యొక్క ఆత్మలు ఘోషిస్తున్నాయి. అమరవీరులకు ద్రోహం చేసిన పార్టీ ఈరోజు అనేక మంది బీసీ వర్గాలకి 42% మరి ఇన్ఛార్జ్ ఏదైతే రిజర్వేషన్ ఇస్తారని చెప్పిన మోసం చేసిన పార్టీ కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా నియమ నిబంధనలకు అనుగుణంగా పాటించే వ్యక్తి కాబట్టి అధ్యక్షుడి స్థానంలో ఉన్న ఎవరైనా సరే మనం అందరం పాటించాలి వారి నాయకత్వంలో. ఈ రకంగా ఈ 4 మాటలు చెప్పే అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ పేరు నా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. అనేక రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలు, అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలని ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ఈ రకంగా ధర్నాల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా మరి ప్రజానీకానికి చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎక్కడ లంకె బిందెలు ఉన్నాయని మాత్రమే ఈ ముఖ్యమంత్రి వెతుకుతూ ఉన్నాడు. లంకె బిందెల కోసం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో లంకె బిందెలు ఉన్నాయనుకున్నా కానీ ఖాళీ బిందెలు ఉన్నాయని చెప్పేటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 2 సంవత్సరాలుగా మీరు వెతుకుతున్నటువంటి లంకె బిందెలు ఈరోజు మీ ఆర్ ట్యాక్స్ ద్వారా దొరికినాయి, డబుల్ ఆర్ ట్యాక్స్ ద్వారా దొరికినాయి, బి ట్యాక్స్ ద్వారా దొరికినాయి, యూ ట్యాక్స్ ద్వారా దొరికినాయి. అదే మాదిరిగా అనేక కుంభకోణాలు, సివిల్ సప్లైస్ కుంభకోణాలు ఈ రాష్ట్రంలో పెట్రోల్ డ్రగ్స్ ద్వారా రకరకాలుగా అవినీతి కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేస్తున్నారు. అదే మాదిరిగా మీరు చూసినట్లయితే రేవంత్ రెడ్డి
ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు. ప్రజలకు ఇచ్చినటువంటి 420 హామీల గురించి కానీ 6 గ్యారెంటీల గురించి కానీ ఏ ఒక్క రోజు కూడా ఆలోచించే ప్రయత్నం చేయడం లేదు. వారికి మరి హామీలు అమలు పరచాలన్న ఆలోచన చేయడం లేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ అవినీతి కార్యక్రమాల్లో కూరుకుపోయి ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్ మాఫియాలను మరి ప్రోత్సహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. మొన్న హిల్ట్ పాలసీ తీసుకొచ్చావు. హిల్ట్ పాలసీ నేను అనేక సార్లు హిల్ట్ పాలసీ గురించి మాట్లాడినా. హిల్ట్ పాలసీ ద్వారా ఈ రాష్ట్రంలో ఏ రకంగా 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించినవో నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కూడా అందరికీ తెలియజేసిన. దాని తర్వాత మరి ఈరోజు మంత్రులు చెప్తా ఉన్నారు సబ్ కమిటీ వేసింది, సబ్ కమిటీ స్టడీ చేసి మరి హిల్ట్ మేము ముందుకు తీసుకొచ్చామని చెప్తా ఉన్నారు కదా. సబ్ కమిటీ ఎప్పుడు వేశారో తెలియదు. సబ్ కమిటీ ఒకవేళ నిజంగా చేస్తుంటే ఎక్కడ కూడా మరి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో సబ్ కమిటీ గురించి మాట్లాడలేదు. సబ్ కమిటీ గురించి కనీసం జీవోలు కూడా మెన్షన్ చేయలేదు. నేను హైకోర్టు కూడా అడుగుతా ఉన్నది, మీరు ఎక్కడ కూడా మరి ఈ యావత్ ఇండస్ట్రీస్ని రీలొకేట్ చేస్తా అంటున్నారు కదా, ఎక్కడికి రీలొకేట్ చేస్తారో కూడా ఇప్పటి వరకు మరి మెన్షన్ చేయలేదని చెప్పి హైకోర్టు అడిగింది. దాని గురించి జవాబు లేదు. ఈరోజు కేవలం వీళ్ళందరినీ కూడా ఇండస్ట్రీని మూతబీసి వాళ్ళను రియల్టర్గా మార్చి తద్వారా భూములు కాజేయాలని ఆలోచిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఇండస్ట్రీని మూపిస్తున్నారు కదా, మరి ఎక్కడ తెరిపిస్తారు? 22 ఎస్టేట్లను మళ్ళీ ఎక్కడ ఓపెన్ చేస్తారో దాని గురించి ఎక్కడ కూడా జీవోలో మెన్షన్ చేయలేదు. దాని గురించి ఎక్కడ కూడా మీరు మాట్లాడడం లేదు. అంటే ఈరోజు కనీసం మీరు చూసినట్లయితే పొల్యూషన్ కోసమే ఇవన్నీ తరలిస్తున్నామని చెప్తా ఉన్నారు. మరి ఇప్పటి వరకు పొల్యూషన్ ఎన్ని ఇండస్ట్రీస్ పొల్యూటెడ్ ఉన్నాయి, దాని గురించి ఏమైనా స్టడీ జరిగిందా? ఎన్విరాన్మెంటల్ స్టడీ జరిగిందా? మరి దాని గురించి ఎక్కడ ఊసే లేదు. ఎక్కడ కూడా ఎన్విరాన్మెంటల్ స్టడీ జరగలేదు. పొల్యూషన్ గురించి ఆలోచన చేయలేదు. ఎక్కడ రీలొకేట్ చేయాలని ఆలోచన చేయలేదు. ఎప్పుడైనా సరే ఇండస్ట్రీస్ అన్నప్పుడు 3 రకాలుగా ఉంటాయి. గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, రెడ్ జోన్ అని ఉంటుంది. మరి ఎన్ని రెడ్ జోన్లో ఉన్నాయి, ఎన్ని ఆరెంజ్ జోన్లో ఉన్నాయి, ఎన్ని గ్రీన్ జోన్లో ఉన్నాయి ఎప్పుడన్నా మాట్లాడారా మీరు? అంతేకాదు ఈరోజు అడుగుతా ఉన్నాను, ఒకవేళ నిజంగా పొల్యూటెడ్ ఉన్న ఇండస్ట్రీస్ని మీరు తరలించాలనుకుంటే ఈరోజు అన్నిటికన్నా పొల్యూటెడ్ ఏరియా ఉన్నటువంటి మరి ఇండస్ట్రీస్ని ఎందుకు మీరు తరలిస్తలేరు? ఎందుకంటే అక్కడ మీకు రియల్ ఎస్టేట్కి అవకాశం లేదు కాబట్టి వాటిని తరలించే ప్రయత్నం చేస్తలేరు. నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని, మీరు పరిశ్రమల భూముల్ని కేవలం రియల్టర్లకు మాత్రమే అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కదా. మరి ఈ రకంగా చేస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలన్నీ మూతపడతాయి. మరి వాటిని మరి ఇక్కడ ఉన్నటువంటి 10,000 ఎకరాల భూమిని ఈ భూమికి బదులుగా భూమి ఇస్తే ఇక్కడ లంక్ స్పేస్కి జాగుంటుంది కదా, మరి ఆలోచన ఎందుకు చేయడం లేదు? ఎందుకంటే ఇక్కడ లంకె బిందెలు దొరుకుతాయి కాబట్టి లంకె బిందెల కోసమే నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడ పడితే అక్కడ మొన్నటికి మొన్న HCUల సెంట్రల్ యూనివర్సిటీ భూములు కాజేయడానికి ప్రయత్నం చేస్తే మా BJYM సోదరులు లాఠీలకు భయపడకుండా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి నేను మద్దతు పలికినానని నన్ను అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పుకుంటూ రోజంతా కూడా నన్ను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పారు తప్ప మీరు మరి నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేశారు తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో HCU భూములు కాజే ప్రయత్నం మాత్రమే చేశారు. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఇంటర్వ్యూ అయిందో అప్పుడు మీరు వెనకడుగు వేయాల్సి వచ్చింది. ఈ రోజు కూడా నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు హిల్ట్ భూములు ముట్టుకోవాలంటే ఖచ్చితంగా కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ మీకు ఉన్నదా? కేంద్ర ఎన్విరాన్మెంటల్ పర్మిషన్ లేకుంటే హిల్ట్ భూములు ముట్టుకునే అవకాశమే లేదు. తప్పకుండా మేము కేంద్ర ఎన్విరాన్మెంటల్ మంత్రి వారిని కలిసి వారి మీద ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అదే మాదిరిగా ఈరోజు గౌరవ అధ్యక్షులు రామచంద్రరావు గారిని కోరుతా ఉన్నాను, ఈ ఉద్యమం ఇక్కడ మొదలైన ఉద్యమం అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేద్దాం, అన్ని జిల్లాలు తిరుగుదాం, ఖచ్చితంగా మీ వెంట మేముంటాం, మీ వెంట నడుస్తాం, మీకు అండగా నిలబడతామని తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఒకవేళ నిజంగా పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చిన ఆదేశాలను ఖచ్చితంగా నేను అమలు పరుస్తూ మీరు ఒకవేళ ఆదేశిస్తే పార్టీ ఆదేశిస్తే నేను హిల్ట్ విషయంలో ఖచ్చితంగా రుజువు చేయడమే కాదు, నేను ఒకవేళ రుజువు చేయకుంటే రాజకీయ సన్యాసం చేస్తా, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తానని కూడా తెలియజేస్తాను. అంతేకాదు దీనికోసం ఖచ్చితంగా ముందుండి పోరాటం చేయడమే కాదు, నేను ఈరోజు పార్టీ ఆదేశిస్తే అమరణ దీక్ష కూడా నేను వెనుకాడనని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అనేకమైనటువంటి కుంభకాండంలో కూరుకుపోయినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఒక చెడ్డి గ్యాంగ్ని మొదలు పెట్టుకున్నాడు. ఈరోజు చెడ్డి గ్యాంగ్ లెక్క వాళ్ళ మనుషులు ఎక్కడ భూమి ఉంటే ఆ భూమి దగ్గర వాళ్తా ఉన్నారు.
ఈరోజు హిట్ పాలసీ వెనుక ఉన్నటువంటి ఆ చెడ్డి గ్యాంగే ఉన్నది. ఆ చెడ్డి గ్యాంగ్ని ఎంకరేజ్ చేస్తున్న రేవంత్ రెడ్డి, నువ్వు ఇలా రేవంత్ రెడ్డి కాదు రాబందర్ రెడ్డిగా మారినావు. రాబందుడు లెక్క ఈ రాష్ట్రాన్ని దోచుకోవడానికి మాత్రమే పనిచేస్తా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. కొంచెం కోల్డ్ అయింది కాబట్టి కొంచెం మాట్లాడలేకపోయినా. థ్యాంక్ యూ. అన్నగారికి ధన్యవాదాలు. చివరిగా మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు రామచంద్రరావు గారు మాట్లాడే ముందు రామచంద్రరావు గారు ఇప్పుడు మన ముందు మాట్లాడాలని చెప్పి కోరుతున్నాను. వేదికని అలంకరించినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర జాతీయ నాయకులకు, ఇక్కడ విచ్చేసినటువంటి వందలాది మంది కార్యకర్తలకు, మీడియా మిత్రులకు పేరు పేరున నమస్కరిస్తూ, రాబోయేటటువంటి రోజులు ఇంతకుముందు మహేశ్వర్ రెడ్డి గారు అన్నట్టు ఈ ఉద్యమం ఈ రోజుతోనే కాదు, ఇది కొనసాగిస్తాం. కాంగ్రెస్ మెడల్ కాదు, కాంగ్రెస్ని గద్దె దింపేదాకా ఈ పోరాటం సాగుతుందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ప్రభుత్వం ప్రజలు వారికి ఇచ్చారో అదే కాంగ్రెస్ పార్టీ రాగానే మన తెలంగాణ భూములని వేలం పాట చేసేటువంటి ప్రక్రియలో ఉన్నారు. రాగానే లగడిచర్లకు సంబంధించినటువంటి భూములపైన అక్కడ రైతుల మీద లాఠీ చార్జీలు చేసి అరెస్టు చేసే సంగతి మనం మర్చిపోరాదు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఇండస్ట్రియల్ ల్యాండ్ని ఒక ప్రభుత్వం నుంచి ప్రైవేట్ ల్యాండ్గా చేసినటువంటి ఒక ఘనత వాళ్ళదైతే, ఆ ప్రైవేట్ ల్యాండ్ని ధారాబద్ధం చేసి రియల్ ఎస్టేట్లకు అమ్ముకునేటువంటి ఒక పద్ధతి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ఒక 6 గ్యారంటీలు 420 వాగ్దానాలు చేశారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా పూర్తి కాలే. ఇక్కడ అందరి చేతిలో ప్లకార్డ్స్ ఉన్నాయి. ప్రశ్నిస్తుంది తెలంగాణ, మీ యొక్క పనితీరుని ప్రశ్నిస్తుంది. మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నిస్తుంది. మీరు విద్యార్థులకు సరైన సమయంలో ఫీ రీఎంబర్స్మెంట్ ఎందుకు చేయట్లేదని ప్రశ్నిస్తుంది. ఆరోగ్యశ్రీ బకాయిలు హాస్పిటల్స్కు ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నిస్తుంది. సమయానికి ప్రభుత్వ ఉద్యోగాలకు జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు అని ప్రశ్నిస్తుంది ఈ తెలంగాణ. రిటైర్డ్ ఎంప్లాయీస్కి కూడా పెన్షన్ 18 నెలల నుంచి రాకుండా అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి తెలంగాణలో నిర్మాణమైంది. దాన్ని భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తుంది. రైతులకు భరోసా 15,000 రూపాయలు నెలకిస్తా అని చెప్పారు. ఎక్కడ పోయింది ఈ యొక్క 15,000 అని చెప్పి అడుగుతా ఉన్నాను మిత్రులారా. ఒకవైపు ఈ యొక్క రాష్ట్రాన్ని ల్యాండ్ మాఫియా చేతుల్లో, గతంలో సీఎం అండ్ సన్స్ ఉంటుండే, ఈ సీఎం అండ్ సన్స్ పోయింది, ఇప్పుడు సీఎంస్ అండ్ బ్రదర్స్ వచ్చేసింది. ఆ పరిపాలన సీఎంస్ అండ్ సన్స్, ఈ పరిపాలన సీఎం అండ్ సన్ బ్రదర్స్. ఈ పరిపాలనలో సామాన్యుడికి మిగిలింది శూన్యమో, వాళ్ళ తిజోరీలో మాత్రం పోతుంది కోట్లాది రూపాయలు అని చెప్పేసి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. నీ గతంలో చెప్పాను, కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టర్స్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్ట్స్ ప్రభుత్వం. తెలంగాణ రైజింగ్ అంటున్నారు. వాట్ ఈస్ తెలంగాణ రైజింగ్? ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పారు తెలంగాణ ష్రింకింగ్ బట్ బీజేపీ రైజింగ్ ఇన్ తెలంగాణ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. చెప్తా ఉన్నాను, మీరు కేవలం మత రాజకీయాలు చేస్తూ ఉన్నారు. హిందువుల దేవతల్ని మీరు అవమానపరుస్తూ ఉన్నారు. హిందువులో ఒక సంబంధించినటువంటి ఒక ఏదైతే కోట్లాది హిందువులు ఈ దేశంలో ఏ దేవుడి పైన అయితే విశ్వాసం పెడతారో వాళ్ళని మీరు అవమానం చేస్తూ ఉన్నారు. 3 కోట్ల మంది మీరు దేవుళ్ళు అంటే, ఎస్ మాకు 3 కోట్లు ఉన్నారు, నీకు 3 ఉన్నారు కదా, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీ. మాకు 3 కోట్లు ఉన్నారు, నీకు 3 ఉన్నారు. ఇది డిఫరెన్స్. హిందువులని అవమానపరచడము. జూబ్లీస్లో ఏమన్నావు? కాంగ్రెస్ ఈజ్ ముస్లిం అండ్ ముస్లిం ఈజ్ కాంగ్రెస్ అన్నారు. కానీ మిత్రులారా, ఈరోజు జూబ్లీ హిల్స్ గెలిచి ఏదో సంబరాలు చేస్తూ ఉన్నారు.
కానీ జూబ్లీహిల్స్తో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, అది మజ్లిస్ పార్టీ అని ఆ రోజు మనం చెప్పాము, ఈరోజు కూడా చెప్తా ఉన్నాం. అందుకనే హిందూ దేవి దేవతల్ని ఈ రేవంతుద్దీన్ దాన్ని అవమానపరుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నిజంగా ఈరోజు దేవాలయాల ఒక భూముల్ని అమ్ముకుంటున్నారు, దేవాలయాల భూముల్ని వాళ్ళు ఈరోజు ఆక్రమిస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం మా దేవాలయాలు కాపాడండి, కానీ ఎవరు కూడా కాపాడట్లేదు. గోసేవకులు గోరక్షకుల మీద తుపాకీతో పేల్చినా వాళ్ళ మీద చర్య ఉండట్లేదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి హిందువుల మీద అన్యాయం జరుగుతుందని చెప్పేసి ప్రతి హిందూ భావిస్తూ ఉన్నాడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, రేవంత్ రెడ్డి సర్కార్ గారిని ఒక మొత్తాన్ని అడుగుతా ఉన్నాను. మీ ఎడ్యుకేషన్ మీ దగ్గరే ఉంది, లా మినిస్ట్రీ మీ దగ్గరే ఉంది, హోమ్ మినిస్ట్రీ మీ దగ్గర ఉంది. ఇవన్నీ ఉంచుకొని ఈరోజు తెలంగాణలో ఎడ్యుకేషన్ నిల్, ఈరోజు హోమ్లో లా అండ్ ఆర్డర్ నిల్, కమ్యూనల్ పాలిటిక్స్ పెరుగుతూ ఉన్నాయి మీ వలన. ఇవాళ ఒకడు ముఖ్తార్ అనే మలిక్ అని ఒక ఏదో తహరీక్ అంట, వారు చెప్పాడు బాబ్రీ మస్జిద్ నేను హైదరాబాద్లో కడతా అని. చెప్తున్నా బిడా, బాబ్రీ మస్జిద్ కాదు, హైదరాబాద్లో నువ్వు ఆ ప్రయత్నం చేస్తే నీ గోరి కడతామని చెప్పేసి కూడా ఈరోజు తెలియజేస్తున్నాను. వాడికి ఎంత ధైర్యం హైదరాబాద్ గడ్డ మీద వచ్చే బాబ్రీ మస్జిద్ తిరగొంటాను. దానికి కారణం ఈ రేవంత్ రెడ్డి కాదా? దానికి కారణం ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ కాదా? మిత్రులారా, ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి, దేశద్రోహుల్ని పోషిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. ఒకవైపు భారత ప్రభుత్వం ఇంతకుముందు మురళీధరరావు చెప్పినట్టు నక్సలైట్లు ముక్త్ భారత్ తీసుకురావాలని చూస్తున్నాం. నక్సలైట్లని సరెండర్ కావడానికి సమయం ఇచ్చాము, సరెండర్ కాకుండా తుపాకీ ఎత్తితే హిడ్మా లాగానే జరిగేటువంటి ఒక పరిణామాలు ఉంటాయి. ఈరోజు నక్సలైట్ల ముక్త్ భారత్ అవుతుంది, కానీ తెలంగాణలో ఇక్కడ అర్బన్ నక్సలైట్స్ని పోషిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. కాంగ్రెస్ సర్కార్ అర్బన్ నక్సలైట్స్ పోషిస్తుంది. మార్చి వరకు ఆపరేషన్ కగార్తోనే ఈ దేశంలో నక్సలైట్లు సమాప్తం చేస్తారు. భారతీయ జనతా పార్టీ వస్తే ఇక్కడ ఉన్నది అర్బన్ నక్సలైట్స్ని కూడా పూర్తిగా అంతం చేస్తుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎంతోమంది ఏబీపీ, ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు నక్సలైట్ల చేతిలో చనిపోయారు, బలయ్యారు. వారి గురించి మాట్లాడేది లేదు. ఈ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహిస్తుంది. ఒక ప్రభుత్వము లెఫ్ట్ ఎక్స్ట్రీమిజాన్ని అంతం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం దాన్ని ప్రోత్సహిస్తుంది. మిత్రులారా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అడుగుతూ ఉన్నది కేంద్రం ఏం చేసిందని. మన జాతీయ రహదారులు వేసింది ఎవరు? కేంద్రం కాదా? ఏమ్స్ ఇచ్చింది ఎవరు? కేంద్రం కాదా? వందే భారత్ ఇచ్చింది ఎవరు? కేంద్రం కాదా? మీకు సెంట్రల్ యూనివర్సిటీ ట్రైబల్స్ ఏరియాలో ఇచ్చింది ఎవరు? అది కేంద్రం కాదా? ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ తీసుకువచ్చింది అది మన ఒక ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం కాదా? ఈరోజు మీకు 5 కిలోల ఉచితంగా బియ్యం ఏదైతే మనం బీద వాళ్ళకి ఇస్తున్నాం అది ఇచ్చేది కేంద్రం కాదా? కేంద్రం ఏముస్తుంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. మిత్రులారా, ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు కూడా ఒకే రకంగా చూస్తుంది. ఈరోజు తెలంగాణలో రామగుండం ఫర్టిలైజర్ని మనం రివైవల్ చేసినాం. ఈరోజు తెలంగాణలో అనేక పారిశ్రామికలు తీసుకొచ్చే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం కలిగిస్తున్నాం. మేక్ ఇన్ ఇండియా కింద ఈరోజు స్టార్టప్ ఇండియా కింద, స్టాండప్ ఇండియా కింద అనేకమైనటువంటి ఇండస్ట్రీస్ మన రాష్ట్రాల్లో తీసుకురావడం జరిగింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పే మూడ్లో లేరు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదే విధంగా మోదీ గారి మీద అబండాలు వేస్తే ప్రజలు వారిని ఇంటికి పంపించారు. ఇప్పుడు కూడా మీరు అదే పని చేస్తున్నారు, మిమ్మల్ని కూడా ఇంటికి పంపిస్తారు. మీరు చేసేటటువంటి ప్రతి కార్యక్రమం కూడా ప్రజా వ్యతిరేకం కార్యక్రమం. హిల్ట్ తీసుకువచ్చారు. హిల్ట్ ఎందుకు తీసుకువచ్చారంటే కేవలం రియల్ ఎస్టేట్ కోసం తీసుకొచ్చాం. ఇవాళ పొద్దున్న టీవీలో చూశాను, మూసీ ఏదో బ్యూటిఫికేషన్ అండి. మూసీకి ఎవరు కూడా బ్యూటిఫై చేస్తే ఎవరు కూడా వ్యతిరేకం కాదు. మూసీ పక్కన ఉండి ఆ వాసన పీల్చడానికే
మనకు నిజంగా బాధ అనిపిస్తుంది. కానీ దానికి ముందు డిపిఆర్ ఎక్కడ, మీరు మూసీలో ఎంత ఖర్చు పెడతారో మూసీ బ్యూటిఫికేషన్లో అవన్నీ చెప్పరు. కేవలం కిక్ బ్యాక్స్ కోసమే ఈరోజు మూసీ ప్రాజెక్టు మన మీద తోస్తూ ఉన్నారు. హైడ్రా పేరు మీద బీద వాళ్ళ ఇళ్ళు కూలగొట్టినటువంటి విషయం ఆ వాస్తవం కాదా? కాబట్టి ప్రభుత్వం బీద వాళ్లకు, విద్యార్థులకు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. వాళ్ళకు వ్యతిరేకం, రైతులకు వ్యతిరేకం. ఎవరికి పనిచేస్తుంది ప్రభుత్వం అంటే కేవలం వాళ్ళ కుటుంబానికి పనిచేస్తాం. మీ కుర్చీ కూడా తొందరలో కదిలేటట్టుంది. మీ యొక్క ప్రభుత్వంలోనే మీ మంత్రులు చాలామంది మీ కుర్చీలు 4 కోళ్ళు పట్టుకొని గుంజుతూ ఉన్నారు. ఒక రోజు అది ఇరిగిపోయి నువ్వు కింద పడతావు. కనీసం ఇప్పటికైనా ప్రజలను గుర్తుంచుకోండి. తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ మహిళలు, తెలంగాణ యువత మిమ్మల్ని చూస్తూ ఉంది. ఆగేది లేదు. ఈ యొక్క యుద్ధం ఏదుందో మహాధారణ రేపు మహాధర్మ యుద్ధంగా మారుతుంది. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా ధర్మ యుద్ధాన్ని మనం పోరాడతాం. కాబట్టి మిత్రులారా, నేను తెలంగాణ యువతని అడుగుతా ఉన్నాను, మన హిందూ దేవి దేవతల్ని అవమానించేటువంటి ప్రభుత్వం ఉండాలా? నేను యువతని అడుగుతా ఉన్నాను, మన ఒక యువత భవిష్యత్ని తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా మనం పోరాడాలా వద్దా? మనం మహిళా సోదరులను అడుగుతా ఉన్నాను, మీ యొక్క రక్షణ లేని ఒక రాష్ట్రంలో నిన్న ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు చెప్తున్నారు, ఒక మహిళ సర్పంచ్గా పోటీ చేస్తే కాంగ్రెస్ నాయకులను కొట్టారు. బీజేపీ మహిళా నాయకురాలు రజనీరెడ్డి అని పేరు, రజనీరెడ్డి గారు అని పేరు. ఈ కాంగ్రెస్ పార్టీ రజాకర్ల వంశంలో వచ్చినట్టే మా బిహేవ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రవర్తన రజాకర్ల కన్నా ఎక్కువైపోయింది. ఆనాడు రజాకర్లు గ్రామాల్లో వెళ్ళి మన ఒక హిందువులని ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని హింసించారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ గ్రామాల్లో సర్పంచ్ని బెదిరించి విడ్రా చేస్తూ ఉన్నారు. వాళ్ళని కొడతా ఉన్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, ఈ ప్రజాస్వామ్యం భారతీయ జనతా పార్టీ ఊరుకోదు, మిమ్మల్ని తప్పకుండా వ్యతిరేకిస్తుంది, ఎదురేస్తుంది అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మిత్రులారా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలకు స్వేచ్ఛ ఇవ్వాలి, కానీ మీ యొక్క ప్రభుత్వంలో స్వేచ్ఛ లేదు. మాట్లాడితే హౌస్ అరెస్టులు, మాట్లాడితే జైళ్ళు. నిజంగా ఈ యొక్క ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పాలంటే మిత్రులారా, మనం ఈ తెలంగాణలో ఉద్యమం మొదలు పెట్టాల్సి ఉంది. ఈ ఒక్కరోజు మహాధారణతో మనం ఈ ప్రభుత్వాన్ని మనం దింపలేము. ఈ యొక్క ఉద్యమం రానున్న 3 సంవత్సరాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడదాం. ఈరోజు ఇక్కడి నుంచి పోరాటం మొదలైంది. మనందరం పోరాడదామా లేదా అని ఒక్కసారి చెప్పండి. పోరాడదామంటే రేపటి నుంచి అహోరాత్రులు మనం కష్టపడి భారతీయ జనతా పార్టీని తెలంగాణలో ప్రభుత్వం తీసుకురావాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ని చూశారు. ఆ టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ మారింది, ఇప్పుడు వీఆర్ఎస్లో ఉన్నారు వాళ్ళందరూ. ఇప్పుడు తర్వాత కాంగ్రెస్ని చూశారు. కాంగ్రెస్ పరిపాలన 2 సంవత్సరాలనే దాని మీద ప్రజా వ్యతిరేకత వచ్చేసింది. ఈ 2 ప్రజలు చూశారు, 2 పార్టీలు చూశారు. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ ప్రజల్ని కోరుతూ మరి మహాధారణకు పెద్ద ఎత్తున వచ్చినట్టు ప్రతి కార్యకర్తలకు, నాయకులకు మీరు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నారు. చివరికి ఒక మాట, మీడియా మిత్రులందరూ ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఈ వేదిక పైన మా ఎమ్మెల్యేలు వచ్చారు, మా 2 ఎంపీలు వచ్చారు. రాని వాళ్ళందరూ కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్ల వారు ఉన్నారు. దయచేసి మా టీంని మాత్రం ఇది ఏదో రాలే వాళ్ళు రాలే ఆ న్యూస్ కన్నా ఎక్కువ ఇది టీమ్ బీజేపీ ఈజ్ వర్కింగ్ హార్డ్. ఇట్ ఈజ్ అ టీమ్ బీజేపీ. ఇది రామచంద్రరావు నాయకత్వం కాదు, ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరి నాయకత్వంతో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది, అధికారంలో వస్తుంది చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు ధన్యవాదాలు. భారత్ మాతాకి జై, జై తెలంగాణ.